हरिः ओम्। श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. కర్మ ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క ప్రమేయం లేకుండానే చేయదగినటువంటిది కర్మ అని పరమాత్మ చెప్తారు. నహి కచ్చి క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హెవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై అని కృష్ణ పరమాత్మ మనకు 5వ శ్లోకంలో చెప్పారనమాట. ఒక్క క్షణం కూడా నువ్వు కర్మ చెయ్యకుండా ఉండలేవు. మనం నడవకుండా ఉండగలమా? మనం మాట్లాడకుండా ఉండగలమా? కనురెప్ప వాల్చకుండా ఉండగలమా? ఏవి కూడా చెయ్యలేమండి. అంటే ఏదైనా చెయ్యకుండా ఉండగలమా అంటే అది సాధ్యం కాదు. భగవంతుడు ఏం చేశారు? త్రిగుణముల యొక్క మాయ. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఇప్పుడు రజోగుణం ఉన్న వాళ్ళనుకోండి, ప్రతి చిన్న విషయానికి కూడా ఏం చేస్తారు? కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటారండి. కోరికలు కోరుకుంటారు. కోరికలు తీరకపోతే ఎక్కువగా ఆవేశపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి కొంతమందేమో వాళ్ళ యొక్క కదలికలను నెమ్మదిగా కదిలిస్తారు. కొంతమందేమో చాలా స్పీడ్‌గా కదిలిస్తారు. చూడండి, కొంతమంది మాట్లాడుతారు గలగల గలగలా అని మాట్లాడతారు. కొంతమంది ఎప్పుడో ఒకసారి అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుతుంటారు. మిగిలిన సమయాన్ని సైలెంట్‌గా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి వాళ్ళ యొక్క కర్మ ఉంటుంది కానీ, ఇక్కడ మనమందరము కూడా ఎవ్వరు కర్మ చేయకుండా ఉండలేరు. మౌనంగా ఉండటం అనేది సాధ్యం కాదు. ఎవరికి సాధ్యమవుతుంది? జీవన్ముక్తులైనటువంటి వారు. బ్రహ్మానందాన్ని పొందేటటువంటి వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళెలా ఉండగలరు అంటే, స్థిరంగా కూర్చొని వాళ్ళ మనసులో ఏ విధమైన కదలికలు లేకుండా శరీరాన్ని ఒక స్తూపం మాదిరిగా అలా కూర్చోబెట్టగలరు. కానీ మనం అలా కూర్చోబెట్టగలుగుతామా అంటే అది సాధ్యం కాదండి. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా చెప్తూ ఉన్నారు. మీరందరూ చేసేటటువంటి కర్మల యొక్క తీరుని మీరేమైనా మార్చుకోగలుగుతారా? మార్చుకోగలుగుతారా అంటే ముందు మనకి తమో గుణం ఉందనుకోండి, స్వార్థంగా ప్రవర్తించే గుణాలున్నాయనుకోండి, అప్పుడు మన యొక్క శక్తినంతా కూడా ఈ దేహ సంబంధమైనటువంటి సంతోషాల కోసమని పాపపు కర్మలు కూడా చేసేందుకు మన శక్తిని వినియోగించుకుంటాం. పాపపు కర్మలు చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మనము చాలా ఎలా అంటే ఎప్పుడూ మన యొక్క శక్తిని దేనికి ఖర్చు పెడతామంటే, సోమరిగా ఉండడానికి ఖర్చు పెడతాము. తర్వాత నిద్రపోవడానికి ఖర్చు పెడతాము. నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉండడానికి ఖర్చు పెడతాం. అంటే మనం బతికేది ఎందుకు అంటే, ఈ దేహాన్ని సుఖపెట్టటానికే తప్ప మరొక దాని కోసం పుట్టలేదు అన్నట్టుగా మన జీవన యాత్ర సాగుతుందనుకోండి. ఇది ఒక పశువు కంటే కూడా హీనాతి హీనమైనటువంటి స్థితిలో మనం బతుకుతున్నామనటానికి గుర్తు. అంటే కన్న వాళ్ళకి కూడా చిన్న ఉపకారం చెయ్యాలనేటటువంటి కోరిక లేకుండా ఎప్పుడూ తన సుఖాన్నే కోరుకుంటూ కర్మ చేస్తూ ఉంటారు. ఇది పరమ పాపిష్టి గుణము. ఇలాంటి వాళ్ళు లోకంలో ఉన్నారు అంటే అది లోకానికి నష్టాన్నే చేస్తుంది తప్ప
లోకానికి హితవు చేసేటటువంటి విధంగా ఉండదనమాట. అంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? ఇలాంటి గుణం మీకు లేకుండా చేసుకోండి. ఇక రెండవది రజోగుణం. తన కుటుంబ అవసరాలు తీరుతున్నప్పుడు సంతోషంగా ఉంటాడు, ధర్మంగా ఉంటాడు, సత్యమే మాట్లాడతాడు. కుటుంబ అవసరాలలో ఏదైనా చిన్న చిన్న అవసరాలు అంటే చిన్న చిన్న కష్టాలొచ్చాయనుకోండి, ఆ కష్టాలు రాగానే ఏం జేస్తామంటే భగవంతుడు చెప్పిన ఎన్నో రకాలైనటువంటి సత్య ధర్మాలన్నీ తెలుసుకుంటాం. ఎలాంటి ధర్మాలు తెలుసుకుంటామంటే పరమాత్మ ఏమని చెప్పారు? సత్యాన్నా ప్రమదితవ్యం. సత్యాన్ని విడిచిపెట్టకూడదు అని జెప్పేసి శాస్త్రమునందు చెప్పబడిన విషయాలు పెద్దల ద్వారా తెలుసుకొని, అమ్మో! ఎన్ని కష్టాలొచ్చినా నేను అబద్ధాలు ఆడకూడదు అనుకుంటాం. ధర్మాన్న ప్రమదితవ్యం. భగవంతుడు ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. మనం ఏదైనా తప్పు చేసినా, మనల్ని మనం ఏం చేసుకోవాలి? దండించుకునే ప్రయత్నం చేయాలి. వేరొకరు తప్పు చేసినా, సొంత వాళ్ళు తప్పు చేసినా, పరాయి వాళ్ళు తప్పు చేసినా, భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటించాలని, భగవంతుడు చెప్పిన విధంగా జీవించాలనుకుంటాం. కానీ తప్పు చేసిన వాడు మన సొంత వాడయ్యాడనుకోండి, సొంత వాడిని శిక్షించాలంటే మన మనసు అంగీకరిస్తుందా? అయ్యో! నా తోడ పుట్టినవాడు, లేకపోతే నా కడుపులో పుట్టినవాడు, ఏదో తప్పు తెలిసో తెలియకో తప్పు చేశాడని క్షమిద్దాంలే అనుకుంటాం. అదే పరాయి వాడు, మీ బంధువు కాని వాడెవడో తప్పు చేశాడు. అలా తప్పు చేస్తే ఏమంటాం? వీడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదంటాం. అంటే ధర్మాన్ని మనం ఏం చేస్తున్నామండి? మనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇలా ప్రయత్నం చేస్తున్నామంటే సొంత వాడు తప్పు చేసినా కాపాడాలి అనుకుంటే అర్జునుడు కూడా అలాగే అనుకున్నాడు కదండీ! అర్జునుడు కూడా నా సొంత వాళ్ళందరినీ నేను చంపటం ఇష్టం లేదండి. మా బంధువులు లేకుండా నేను నివసించలేనండి అన్నాడు. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ అంటాడు. మా బంధువులందరూ కూడా తమ ఆస్తులను, తమ సంపదలను, తమ వాళ్ళందరినీ వదిలేసుకొని యుద్ధంలో ఉన్నారు. మరి మేము సంపాదించిన సంపాదనలన్నీ కూడా మరి మా బంధువులు లేకపోతే మేమెవరి కోసం ఖర్చు పెట్టుకోవాలి? మేము పండుగలు, సంతోషాలు ఇవన్నీ ఎవరితో జరుపుకోవాలి? మా బంధువులందరూ కూడా వాళ్ళ ప్రాణాలన్నీ కూడా విడిచిపెట్టడానికి కూడా యుద్ధంలో సిద్ధంగా ఉన్నారు. ఎవరెవరున్నారు? ఆచార్య, పితరః, పుత్రాః, తథైవ చ పితామహः, మాతులా, శ్వశురా, పౌత్రా, శ్యాలా సంబంధినస్తదా. అంటే మా ఆచార్యులున్నారండి. మా భీష్మాచార్యుల వారున్నారు, ద్రోణాచార్యుల వారున్నారు. మా తండ్రి వరుసలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మా తాతలున్నారు. తర్వాత ఇంకెవరున్నారు? మరి మా మేనమామలున్నారు. మా మనమడు వరుసలో ఉన్నటువంటి వాళ్ళున్నారు. ఇలా అనేక మంది మా స్నేహితులు, మా బంధువులు అందరూ ఉన్నారు. మరి వీళ్ళందరిని ఎందుకు చంపాలి? ఇక్కడ అర్జునుడు చూడండి. కోటాను కోట్ల మంది జనాభా కౌరవుల పక్షంలో ఉన్నారు. మరి వాళ్ళందరిని చంపను అని చెప్పట్లా. మరి తన బంధువులైనటువంటి వాళ్ళు, తన స్నేహితులైన వాళ్ళందరినీ కూడా చంపనంటున్నాడు. పైగా ఆయనేమన్నాడు? "నాకెందుకండి ఈ రాజ్యాలు? నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా" అంటారనమాట. నాకు రాజ్యము వద్దు. రాజ్యము వల్ల వచ్చేటటువంటి భోగములు, సుఖములు ఏమీ వద్దు. మా బంధువులు సంతోషంగా ఉంటే చాలు. వాళ్ళకి నేనేం చేస్తాను? నా సంపదలన్నీ కూడా ఇచ్చేస్తానని చెప్పేసి అంటాడనమాట. యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రాన్ రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ అంటాడు. అయ్యో! నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. నా బంధువులను చంపనండి. నా బంధువులలో శత్రువులైన వాళ్ళెవరైనా ఉంటే నన్ను శస్త్రములతో, అస్త్రములతో చంపినా పర్వాలేదు కానీ నేనైతే యుద్ధం చెయ్యను అని చెప్పేసి నా సంపదలన్నీ కూడా నేను నా బంధువులకిచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడన్నమాట. అంటే అర్జునుడు ఏ గుణంతో ప్రవర్తిస్తున్నాడు? పూర్ణమైనటువంటి సత్వగుణాలు ఉన్నటువంటి వ్యక్తే కానీ, తన బంధువులు అనేటటువంటి ప్రీతి కలిగింది. ఇప్పుడు తాను ఎవరి కోసం కష్టపడతాడు నిరంతరము అంటే, ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడు గురించి ఒక మాట మాట్లాడతారు. ఏమంటారు? రెండవ అధ్యాయంలో మాట్లాడతారండి. నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఎప్పుడు తన క్షేమం చూసుకోడట. ఎప్పుడు 10 మంది యొక్క క్షేమం గురించి ఆలోచించే వ్యక్తి యొక్క గుణం ఏమై ఉంటుంది? సత్వగుణమై ఉంటుంది. కానీ ఇవాళ రజోగుణంతో ప్రవర్తిస్తున్నాడండి. ఎందుకు? బంధువులను చూసేసరికి బంధు ప్రీతి చేత తానేమంటున్నాడు?
నా బంధువులకు నాకున్న రాజ్యమంతా ఇచ్చేస్తానంటున్నాడు. అంటే ఎన్ని రకాలైనటువంటి సద్గుణాలు ఉన్నప్పటికీ, బంధుప్రీతి అనేటటువంటి ఏదైతే రజోగుణం ఉందో, భగవంతుడు బంధుప్రీతి ఉండొద్దని చెప్పలేదండి. బంధుప్రీతి ఎందుకు పెట్టాడసలు భగవంతుడు? రక్త సంబంధం అని ఎందుకన్నాడంటే, మన ఇంట్లో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టానికి మనం ఎవరిని ఆశ్రయిస్తాం? కన్న వాళ్ళని ఆశ్రయిస్తాం. మనం ఎవరినైతే కన్నామో వాళ్ళని ఆశ్రయిస్తాం. మనల్ని కన్న వాళ్ళని ఆశ్రయిస్తాం. తోడబుట్టిన వాళ్ళని ఆశ్రయిస్తామండి. అవునా కాదా? భగవంతుడేమన్నారు? మీకో కష్టమొస్తే మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవడం కోసం అని చెప్పి నేనేం చేశాను? మీకు బంధువులను, స్నేహితులను ఇచ్చాను. మరి వీళ్ళందరినీ మీరెలా వాడాలి అంటే, నేను చెప్పిన ధర్మాన్ని పాటిస్తూ వీళ్ళతో సఖ్యతను మెయింటైన్ చేయండి. అంతేకాని నేను చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టేసి, నాకు నా బంధువైన వాడు తప్పు చేసినా పర్వాలేదు, వాడిని క్షమిస్తాను అంటే మాత్రం మన బంధువులలో ఎవరైనా తప్పు చేస్తే, వాళ్ళను శిక్షించాలనే కోరిక మనకెందుకుండదు? పరమాత్మయే బంధువులనిచ్చాడు. మరి బంధువులతో కలిసి ఉండాలనే కోరిక మంచిదే కానీ, మీరు ఏ పని చేసినా ఇప్పుడు మీకు సంబంధించిన నియమాలు పాటించాలి. ఇంకా ఎలా బాగా అర్థం కావాలంటే, మీరొక స్కూల్‌లో ఒక టీచర్‌గా పనిచేస్తున్నారనుకోండి. మీ పిల్లవాడు మీరు ఒక సబ్జెక్ట్ చెప్తారు. మీకు సంబంధించిన సబ్జెక్టు చెప్తున్నప్పుడు మీ పిల్లవాడు మీరు ఆహ్, ఏ క్లాస్‌కైతే మీరు పాఠాలు చెప్తున్నారో, ఆ క్లాస్‌లో మీ పిల్లవాడు గూడా ఉన్నాడు. ఇప్పుడు మార్కుల విషయంలో మీ పిల్లవాడి పట్ల ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉండకూడదండి. మిగిలిన పిల్లలు పరీక్షను రాస్తే మీరు ఎలా నిష్పక్షపాతంగా మరి ఆ పిల్లవాడి పేపర్ దిద్దుతారో, ఇక్కడ మీ పిల్లవాడి యొక్క పరీక్షా పత్రాన్ని దిద్దేటప్పుడు కూడా, వీడు నా పిల్లవాడని కాకుండా, అందరి పిల్లలు చదివే తీరును బట్టి మరి మీ పిల్లవాడిని యొక్క పేపర్ గూడా దిద్దాలి కానీ, నా కొడుకు తప్పు చేస్తే నేను సరిచేసి మార్కులు వేస్తాను అని చెప్పేసి మార్కులేశారనుకోండి, అప్పుడదేమవుతుంది? మీ పిల్లవాడికి మంచి చేసినట్టా? చెడు చేసినట్టా? మీ పిల్లవాడికి ఒక 25 మార్కులకు ఒక 20 మార్కులు రావాల్సి ఉంటే, పిల్లవాడి మీదున్న ప్రేమతో వాడు రాసినటువంటి ఏవైతే తప్పు ఆన్సర్‌లున్నాయో, ఆ ఆన్సర్‌లన్నింటిని కొట్టేసి, మీరు కరెక్ట్ ఆన్సర్ రాసి 25 మార్కులు వేస్తే, అప్పటికప్పుడు మీ పిల్లవాడికి తరగతి గదిలో మరిన్ని మార్కులు వచ్చి, మీ పిల్లవాడు అందరి పిల్లల్లో మరి మొదటి ర్యాంకులో ఉండొచ్చు కానీ, మీ పిల్లవాడు ఒక పరీక్షలో 25కి 25 వస్తే వాడేమనుకుంటాడు? అబ్బా! నాకు మా అమ్మ పేపర్ ఇక చదవాల్సిన అవసరం లేదు. నేనెలా రాసినా మార్కులు పడతాయని మీ పిల్లవాడు ఏం జేస్తాడు? మీ పరీక్షకు సంబంధించి ఇక చదవడం మానేస్తాడు. ఎందుకు? నేనెలా రాసినా మా అమ్మ మార్కులు వేస్తుందనే సత్యాన్ని వాడు గ్రహిస్తాడు. మొదట్లో నేను కరెక్ట్ రాసానేమో 25కి 25 వచ్చాయనుకుంటాడు. కానీ వాడు ఆ పరీక్ష పేపర్‌ని బాగా పరిశీలన చేస్తాడు. పరిశీలన చేసి ఇది నా హ్యాండ్ రైటింగ్ కాదు. నేను తప్పు రాస్తే మా అమ్మ సరిచేసి రాసింది అని వాడు కనిపెట్టిన తర్వాత, ఇక వాడు మీ పరీక్షకు సంబంధించినటువంటి మరి ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని చదవడం మానేస్తాడు. ఇప్పుడు ఎవరు నష్టపోతారు? మీ పిల్లవాడికి మీరున్నంత కాలం మార్కులేస్తారు. కానీ సబ్జెక్ట్‌కి సంబంధించిన జ్ఞానం వస్తుందా? ఎప్పటికీ రాదు. మార్కులు ఉంటాయి గానీ పిల్లవాడికి విషయ జ్ఞానం ఉంటుందా? మనకి అన్ని విషయాలు తెలుసండి. కృష్ణ పరమాత్మ మనకన్నీ తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తారు. ఇక్కడ మనం రక్త సంబంధంలో కూడా అంతే. మరి మీ సొంత వాడు తప్పు చేస్తే 10 మందిలో పరువు పోతుందని దాచిపెట్టారు. ఇప్పుడు 10 మందిలో పరువు పోతుందని దాచిపెడితే ఏం జరిగింది? ఇక వాడు మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తే మా కుటుంబం నన్ను రక్షిస్తుందని వాడు ఎంతటి పాపం చేసే ప్రయత్నమైనా చేస్తాడు. ఎందుకు? నేను తప్పు చేస్తే నా కుటుంబం నన్ను రక్షిస్తుంది అనేటటువంటి ఆలోచన వాడిలో పెరిగినప్పుడు, వాడింకా తప్పులు చేయడానికి వాడికి కావాల్సిన బలం పెరిగిందా? తగ్గిందా? బలం పెరిగిందండి. ఒకప్పుడు నేను తప్పు చేస్తే మా నాన్నగారికి తెలిస్తే నన్ను దండన చేస్తాడు అనే భయం ఉన్నప్పుడు తప్పులు చేయడంలో కాస్త జాగ్రత్త పడేవాడు. ఇప్పుడు మా నాన్నే నన్ను రక్షిస్తాడు అనే ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే వీడేం చేస్తాడు? వాడి యొక్క తప్పుల యొక్క పరిధిని పెంచుతారనమాట. కృష్ణ పరమాత్మ అంటున్నారు. ఇవాళ మరి
కౌరవులందరినీ కూడా నువ్వు కాపాడతానంటున్నావు, యుద్ధం చెయ్యనంటున్నావు, నీ రాజ్యాన్ని ఇచ్చేసి నువ్వు సన్యాసం తీసుకుంటానంటున్నావు, నువ్వు అరణ్యాలలోకి వెళ్ళిపోతానంటున్నావు. దుర్మార్గుడైనటువంటి వాడు సమాజంలో ఉంటే ఏమవుతుంది? ఈ లోకమంతా కూడా అధర్మంతోనే నిండిపోతుంది. కాబట్టి దుర్మార్గులైనటువంటి వాళ్ళని రక్షించే బాధ్యత కేవలం అర్జునుడి మీదనే ఉందా? మన మీద కూడా ఉందా? మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి మీద ఉంది అని కృష్ణ పరమాత్మ మనకు జ్ఞానబోధ చేస్తూ ఉన్నారనమాట. అందుకే మనం చేసే కర్మలలో ధర్మాన్ని తప్పుతున్నామంటే అందులో నీకేదో కోరిక ఉందండి. ఏ కోరిక ఉంది? ఒకడు తప్పు చేస్తే వాడిని కాపాడుతున్నామంటే వాడి మీద మీకున్నటువంటి బంధు ప్రీతి. లేకపోతే వా ఆయన మీ పై అధికారి. పై అధికారికి ఎదురు చెప్తే అతడు తప్పు చేశాడని చెప్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాడని, నీ ఉద్యోగం మీద నీకున్నటువంటి భయం చేత పై అధికారి తప్పు చేసినా ఏం చేస్తావు? ఉద్యోగం పోతుందన్న భయంతో నువ్వేం చేస్తావు? అతడు తప్పు చేశాడని చెప్పరు. ఒకవేళ మీరు మీ ఉద్యోగం కోసమని చెప్పేసి పై అధికారి తప్పు చేసినా మీరు మాట్లాడకుండా ఉంటే, అది మిమ్మల్ని పూర్ణంగా రక్షిస్తుందా? ఏదో ఒక రోజు ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ పై అధికారి పట్టుబడతాడు. అతన్ని సపోర్ట్ చేసినందుకు నీకు కూడా శిక్ష పడుతుంది. కానీ మనం అవన్నీ ఆలోచించం. ఇప్పటికిప్పుడు కలిగేటటువంటి ఆనందాల కోసమే మనం ప్రయత్నం చేస్తాం కానీ, మరి తర్వాత వచ్చేటటువంటి దుఃఖం గురించి ఆలోచించం. ఎందుకు? ఎందుకు అంటే ఒక చిన్న ఉపమానం చెప్తానండి. ఏంటంటే, ఒక దొంగ ఒక పెద్ద తప్పు చేశాడండి. తప్పు చేస్తే ఒక లాయర్‌కి ఏం చేశాడంటే చాలా డబ్బిచ్చి మరి తనను తాను నిర్దోషిగా నిరూపించుకున్నాడనమాట. నిరూపించుకుంటే అంటే కోర్ట్‌కెళ్ళాడు. కోర్ట్‌లో ఏం చేసింది లాయర్‌కి డబ్బులిచ్చాడు. ఆ లాయర్ ఏం చేశాడు ఇతన్ని కాపాడాడు. అలా కాపాడిన తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరైతే డబ్బిచ్చినటువంటి దొంగున్నాడో, ఆ దొంగ ఈ లాయర్‌కి ఎదురు పడ్డాడు ఒక హోటల్‌లో. హోటల్‌లో ఒక్కడే ఒక చేతితో ఒక చెయ్యి లేకుండా ఉందనమాట. రెండో చేయితో ఆహారాన్ని తీసుకుంటున్నాడు. కుడి చెయ్యి లేదండి. ఎడమ చేయితో తింటూ ఉన్నాడు. ఈ లాయర్‌కి ఎదురుగా కూర్చొని టిఫిన్ తింటూ ఉన్నాడనమాట. ఇప్పుడు ఆ దొంగ ఈ లాయర్‌ని పలకరిస్తూ ఉన్నాడు. "బాగున్నారా సార్" అన్నారు. మీరు అంటే ఒకప్పుడు నేను దొంగతనం చేసి మిమ్మల్ని మీకు చాలా డబ్బు లంచమిచ్చి, మీ ద్వారా నేను తప్పు చేయలేదని చెప్పేసి నేను ఆహ్, ఏంటి అప్పటికప్పుడు పడేటటువంటి శిక్ష నుంచి తప్పించుకున్నానండి. అప్పటికప్పుడు ఆనందం పొందాను కానీ, మరి నా శరీర అవయవాలు భగవంతుడేం చేశాడు, కాలక్రమంగా నేను చేసిన తప్పులకు పరమాత్మ ఏం చేశాడంటే చిన్న చిన్న తప్పులకు జైలుకి వెళ్తే 2 నెల్లో, 3 నెల్లో, సంవత్సరమో జైల్లో ఉండాల్సొచ్చేది. వాటన్నింటిని నేను డబ్బుతో ఏం చేశానంటే, వాటన్నింటి నుండి బయటపడ్డాను కానీ, భగవంతుడు వేసేటటువంటి శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేకపోయానండి. అందుకే ఒక ప్రమాదం జరిగితే నా కాలు, చెయ్యి పోగొట్టుకున్నాను అని చెప్పేసి. అంటే ఇప్పటికిప్పుడు ఈ కోర్టులో నేను గెలవచ్చేమో కానీ, భగవంతుడు కోర్టులో గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ధర్మం పాటించవలసిందే. నేను ఈ విషయం తెలుసుకున్నాను లాయర్ గారు అని చెప్పేసి, మరి లాయర్ గారితో ఈ వ్యక్తి చెప్పాడట. ఆనాడు నేను జైలుకి వెళ్తే ఒక 6 నెలలో, సంవత్సరమో జైలుకి వెళ్లి ఉండేవాడను. అలా నేను చేసిన ప్రతిసారి జైలుకి వెళ్లి వచ్చి ఉంటే, నాకు శిక్ష పడకుండా ఉండేది కానీ, ఇవాళ చూడండి కాలు, చెయ్యి లేకుండా నేను ఎంత పెద్ద శిక్షను అనుభవిస్తున్నానో, మరి ఇవాళ నన్ను చూస్తే మరి నాకే అర్థమవుతుంది. మీకు కూడా తెలియాలండి. పాపము చేస్తే అప్పటికప్పుడు మనం తప్పించుకునే ప్రయత్నంలో ఏం చేస్తామంటే భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెడతాం. విడిచిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది? అప్పటికప్పుడు ఆనందం దొరుకుతుంది కానీ, తర్వాత మాత్రం ఖచ్చితంగా శిక్షించబడతారు. అంటే రజోగుణం యొక్క ప్రవృత్తి ఏంటి? ఈ క్షణంలో పొందే ఆనందం కోసం అని చెప్పి శాశ్వతమైన సుఖాన్ని పోగొట్టుకుంటాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం? కర్మను చేయడంలో మనకు కోపం వస్తుంది అంటే ఏం జరుగుతుంది? కోపం వస్తుంది అంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పరిష్కారం వెతకాలి. ఎందుకు నాకు కోపమొస్తుంది? ఒక వ్యక్తిని మనం ప్రశాంతంగా లేమండి. నాకు నేనేదో లేకపోతే బాగా అందరికి అనుభవంలో ఉన్న ఒక ఉపమానం చెప్తాను. ఏంటంటే,
మనం రాత్రి తీసుకున్న ఆహారం జీర్ణం కాలేదనుకోండి. అలా జీర్ణం కానప్పుడు మనం ఎలా ఉంటాము అంటే ప్రశాంతంగా ఉండలేమండి. శరీరం లోపట ఉన్నటువంటి ఏదైతే అస్వస్థత ఉంటుందో, ఆ అస్వస్థత మనల్ని ఏం చేస్తుందంటే ఇబ్బంది పెడుతుందండి. ఇప్పుడు మనల్ని ఎవరైనా పలకరించారనుకోండి, ఎంత ప్రశాంతంగా, ఎంత నెమ్మదిగా పలకరించినా మనం ఏం చేస్తామంటే గట్టిగా సమాధానం చెప్తాం. ఎందుకు సమాధానం చెప్తాం? అజీర్తితో కానివ్వండి, తలనొప్పి ఉన్నప్పుడు కానివ్వండి, ఏదైనా మన శరీరానికి సంబంధించి అనారోగ్యం ఉందనుకోండి. ఆ అనారోగ్యం ఏం చేస్తుందంటే, మనకి మానసికమైన ప్రశాంతత లేకుండా చేస్తుంది కాబట్టి, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంత పెద్దగా మాట్లాడినా మనకి ఏ ఇబ్బంది కలగదు. అంటే నీకు ఈ శరీరానికి సంబంధించి ఏదైనా అలజడి ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. మనసులో నీవు కోరుకున్న కోరిక తీరకపోయినా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. అంటే శరీరాన్ని, మనసుని ప్రశాంతంగా ఉంచటానికి కారణం ఏమిటి? అంటే నీవెవరో నీకు తెలిసిందనుకోండి, నీ మనస్సు, నీ శరీరానికి సంబంధించిన స్వస్థత కలుగుతుందండి. నీవెవరో నీకు తెలియకుండా ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు, ఈ శరీరానికి సంబంధించినటువంటి రజోగుణ సంబంధమైనటువంటి ప్రకృతి మనల్ని అప్పటికప్పుడు వచ్చేటటువంటి సంతోషాల కోసమని చెప్పేసి భవిష్యత్తు యొక్క సుఖాలను త్యాగం చేసేలాగా చేస్తుంది కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. సత్కారమాన పూజార్థం తపోదంబేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమద్రువం అంటారు. అంటే కృష్ణ పరమాత్మ చెప్తారు. అంటే ఇతరుల చేత సత్కారాలను పొందాలి అనేటటువంటి ఉద్దేశము చేత, అంటే ఇతరుల చేత పొగిడించుకోవాలనేటటువంటి ఆలోచనలు, అప్పటికప్పుడు కలిగేటటువంటి ఆనందాల కోసం అని చెప్పేసి శాశ్వతం కానటువంటి సుఖాల కోసం పరిగెత్తుతూ ఉంటాం. ఆ పరిగెత్తడం వల్ల వచ్చేటటువంటి ఏదైతే ప్రయోజనం ఉందో అది నిన్నేం చేస్తుంది అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నిన్ను దూరం చేస్తుంది. కాబట్టి పరమాత్మ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, రజోగుణ సంబంధమైన ప్రవృత్తి నుండి సత్వగుణమైనటువంటి ప్రవృత్తిలోకి వెళ్ళిపోవాలి. మనం కోపంతో ఉన్నాము అంటే మనం భగవంతుడికి దూరం అవుతూ ఉన్నాం. అంటే భగవంతుడి యొక్క లక్షణాలు ఏమై ఉన్నాయి అంటే ఎప్పుడూ కూడా ప్రసన్నంగా ఉండడం పరమాత్మ యొక్క లక్షణం. మనమందరము కూడా ఈ శరీరంలో బంధించబడి ఉన్నటువంటి స్వస్వరూపమైన ఆత్మలమే కాబట్టి ఆత్మ స్వరూపంగా ఉండాలంటే మన మీద ఉన్నటువంటి త్రిగుణాల మాయ నుంచి బయటపడాలి. అలా బయటపడాలి అంటే ముందు మనలో ఉన్నటువంటి నేను నాది అనే స్వార్థం అనేటటువంటి గుణంలో నుంచి బయటపడండి. ఆ తర్వాత కుటుంబం కోసం అని చెప్పేసి మనం ఏం చేస్తుంటాం, అప్పటికప్పుడు పొందే ఫలితాల కోసం మరి భగవంతుడు చెప్పిన ధర్మాలను విడిచిపెడుతుంటాం. కాబట్టి అప్పటికప్పుడు వచ్చే ఫలితాల కంటే శాశ్వతమైనటువంటి ఫలితాల కోసం అని చెప్పి కష్టం వచ్చినా పర్వాలేదు ఓర్చుకొని భగవంతుడు ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి అమృత ఫలాలను పొందడానికి మనమందరము కూడా సత్వగుణంలో మనం ప్రవర్తించేలాగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి అని భగవంతుడు చెప్తున్నారు. ఎందుకు ఇన్ని విషయాలు 3 గుణాలకు సంబంధించిన కర్మలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే పరమాత్మ అంటున్నారు, మీరందరూ చేసే కర్మ ఎలా ఉండాలి అంటే తస్మాద్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః అని కృష్ణ పరమాత్మ గొప్పదైన సత్యం చెప్తున్నారు. మనమందరం ఏం చేస్తాం, ఇప్పటికిప్పుడు పొందే ఆనందము, నాకు ఇప్పుడు పులిహోర తినాలని ఉంది, ఇప్పుడు నేనేం చేస్తాను, ఆ పులిహోర తినడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ పులిహోర తినటానికంటే ముందు నేనేమేం విచారణ చేయాలి, ఈ శరీరానికి సంబంధించి పులిహోర తింటే ఈ శరీరానికి స్వస్థత ఉంటుందా లేదా అని ముందు శరీర ధర్మాలను పరిశీలన చెయ్యాలి కదండి. ఈ శరీరానికి పులిహోర పడదు అన్నప్పుడు దీనిని తినాలా వద్దా, ఇప్పటికిప్పుడు తింటే నా నాలుక రుచిని పొందుతుంది కానీ మరి అది శరీరం లోపల పొట్ట లోపలికి పోయిన తర్వాత అదేమవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గా మారి మరి మన శరీరానికి సంబంధించిన అనారోగ్యం ఏర్పడుతుందా లేదా. అంటే ఇక్కడ దేన్ని పరిశీలన చేశాం,
ఒక కోరిక కలగగానే ఆ కోరిక వలన ఎవరికి నష్టం వస్తుందో చూడాలి. ఇప్పుడు ఎవరికి నష్టం? ఈ శరీరానికి ప్రమాదము. ఇప్పుడు నువ్వు తీసుకున్నటువంటి ఆహారము శరీరానికి ప్రమాదమైనప్పుడు, శరీరం దుఃఖపడుతుంది అన్నప్పుడు, ఈ ప్రభావం మనసు మీద కూడా ఉంటుందండి. శరీరానికి అస్వస్థతగా ఉంది. ఇప్పుడు మనసు ప్రశాంతంగా మనం భగవన్నామ స్మరణ చేయగలుగుతామా? భగవత్ సంబంధమైన భజన చేయగలుగుతామా? ఎవరైనా మనల్ని దానం చేయమని అడుగుతున్నారు. వాళ్ళకు మన దగ్గర ఇవ్వడానికి కొంత సంపదుంది. ఏదో కొంత పదార్థం ఉంది. కానీ పెట్టలేము. ఎందుకంటే శరీరానికి సంబంధించి అనారోగ్యం ఉండి బాధపడుతున్నాం. ఇప్పుడు మన మనసు ప్రశాంతంగా లేదు. ఇతరులకు మంచి చేయమని భగవంతుడు చెప్తున్నాడు. బ మంచి చేద్దామనుకుంటాం. కానీ వాళ్ళు మన ముందుకొచ్చి అమ్మా నాకేదైనా పెట్టండి, పెట్టండి అని అడుగుతున్నప్పుడు, మన మనఃపరిస్థితి బాగా లేనప్పుడు వాళ్ళనేమంటాం? వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు ఇప్పుడు లేదులే వెళ్ళిపో అంటాం. భగవంతుడంటాడు, ఇప్పుడు నీకు మంచి పని చేయడానికి కావలసినటువంటి అవకాశం వచ్చింది. ఎప్పుడు వస్తారా? ఇప్పుడు మన ఇంటి ముందుకు ఎవరైనా అడుక్కునే వాళ్ళొచ్చారనుకోండి. ఎప్పుడూ వస్తూనే ఉంటారా? రారు కదండీ! ఎప్పుడో ఒకసారి వస్తారు. వచ్చినప్పుడు నీ శరీరానికి సంబంధించి అనారోగ్యం ఉంది. నీ మనసుకు సంబంధించినటువంటి ప్రశాంతత లేదు. ఇప్పుడు నువ్వు ఇతరులకు మంచి చేయడానికి నువ్వు సుముఖంగా ఉన్నావా? లేదు. ఎందుకు లేవు? అయ్యో! నాకు భగవంతుడి జ్ఞానం ఉందండి. నాకు ఇతరులకు మంచి చేయడం ఇష్టమండి అంటున్నారు కానీ, అవకాశం వచ్చినప్పుడు వాడుకోలేదనుకోండి, అప్పుడు ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకుంటున్నామా లేదా? మనం పూర్వజన్మల్లో చేసిన ప్రారబ్ధం ఏదైతే ఉందో, అది ఇప్పుడు మనకి రాబోయే కష్టాన్ని పెంచుతుందండి. ఇప్పుడు అసలే శరీరానికి అనారోగ్యం ఉంది. ఆ అనారోగ్యం ఇంకో పెద్ద సమస్యగా మారక పూర్వమే భగవంతుడంటున్నారు, నీ కళ్ళ ముందు నువ్వేం చేయాలి? నీ కళ్ళ ముందు జరుగుతున్న సన్నివేశాలలో నువ్వు మంచిని ప్రేరేపించే ప్రయత్నం చెయ్యాలని చెప్తున్నారు. నువ్వు మంచి కర్మను చేసినప్పుడు మాత్రమే అది నిన్ను రక్షణ చేస్తుంది. మరి ఆ కర్మ చెయ్యాలంటే ఇక్కడ మూలాలు వెతకమంటున్నాడు భగవంతుడు. ఎక్కడున్నాయి మూలాలు? తినకూడనటువంటి పదార్థము, శరీరానికి పడని పదార్థము తినటం వలన శరీరానికి అస్వస్థత, తర్వాత దాని యొక్క ప్రభావం మనసుకు కూడా అస్వస్థత కలుగుతుంది కాబట్టి భగవంతుడు మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు. మూలాలను పట్టుకుంటే మీకు భగవంతుడు అప్పజెప్పిన కర్మ ఏ విధమైన కష్టం ఇవ్వదండి. అందుకే మనం కర్మ ఎలా చేయాలంటే సంతోషంతో చెయ్యాలండి. కష్టం వచ్చిందని ఏడవటం కాకుండా కష్టానికి కారణాలు ఏమై ఉంటాయి? నేను చేసిన కర్మలలో ఎక్కడ దోషం జరిగిందో అని మనం చేసిన కర్మలలో ప్రతి విషయాన్ని కూడా విచారణ చేసుకుంటూ వస్తే, ఆ! నేను పలానా చోట తప్పు చేశాను. ఇప్పుడు మనం ఒక పరీక్ష రాసాము. మన పరీక్ష పేపర్‌ని ఒక టీచర్ గారు దిద్దారనుకోండి. దిద్దిన తర్వాత ఆ పిల్లవాడికి ఆ పేపర్ ఇచ్చేస్తాం. ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడు చూసుకుంటాడు. ప్రతిదీ కరెక్షన్ చేసుకుంటాడు. నేను దీనికి కరెక్ట్‌గా రాసానా? దీనికి కరెక్ట్‌గా రాసానా? ఇప్పుడు అక్కడ చూస్తాడు. అయ్యో! నేను కరెక్ట్‌గా రాసాననుకున్నాను. ఇక్కడ నేనేంటి తప్పు రాసానని టీచర్ ఎందుకు కొట్టేశారని చెప్పేసి మనం ఏమనుకుంటున్నాం? నేను కరెక్ట్‌గానే రాసానని నేను అనుకుంటున్నాను. పిల్లవాడు అనుకుంటున్నాడనమాట. కానీ అక్కడ రాయబడిందేంటి తొందరపాటులో అక్కడ ఏఐ బదులుగా ఏఈ అని రాశారు. ఇప్పుడు ఏఐ రాస్తే కరెక్ట్ అవుతుంది. ఏఈ రాస్తే తప్పవుతుంది. వీడి మనసులోనేమో ఏఐ ఉంది. రాసేటప్పుడు మాత్రం ఏఈ అని రాశాడు. ఇవన్నీ మనం పరీక్షలలో రాసినవే కదండీ! టీచర్ గారు పరీక్ష పెట్టినప్పుడు పరీక్ష రాస్తాం. టీచర్ పేపర్ దిద్ది మనకు మళ్ళీ ఇచ్చిన తర్వాత ఎందుకు నాకు మార్కులు తక్కువొచ్చాయని చూసుకుంటే, మనం తొందరపాటులో చేసిన పొరపాట్లను గుర్తించి, అయ్యో! నేనిలా చేసి ఉండకపోయుంటే, ఇవాళ నాకు కూడా క్లాస్‌లో చాలా మరిన్ని మార్కులు వచ్చేయని మనం ఆలోచన చేశామా లేదా? ఎందుకు చిన్నప్పుడు పిల్లలకు పరీక్షలు పెడతారు? ఎందుకు అంటే మీ జీవితం అనే పరీక్షలో పాసవ్వాలి అంటే, ఇక్కడ చిన్నప్పటి నుంచే మీ పాఠాలు నేర్చుకున్న పాఠాలలో ఉన్న దోషాలను మీరేం చేస్తారు? పరీక్షల రూపంలో రాస్తారు. రాసిన వాటిని టీచర్ కరెక్షన్ చేసి మళ్ళీ మీకిచ్చినప్పుడు, ఎక్కడ తప్పు జరిగిందో చూసుకొని, ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా తర్వాతి పరీక్షలో మీరు జాగ్రత్త పడినట్టు, ఇవాళ మన జీవితంలో కూడా ఏదైనా కష్టమొస్తే, ఆ కష్టంలో మనం చేసిన పొరపాటేదో గ్రహిస్తే, అందుకే మనం ఏదైనా ఒక పని చేస్తే, ఆ పనిని చేసిన తర్వాత వెనక్కి మనం ఒకసారి తరచి చూడాలి.
అందుకే పిల్లలకి పరీక్ష రాయటం అయిపోగానే ఇన్విజిలేటర్ చెప్తారనమాట. ఇంకా లాస్ట్ 15 మినిట్స్ ఉంది. మీరు పరీక్ష పేపర్‌ను మళ్ళొక్కసారి చెక్ జేసుకోండి. రీచెక్ జేసుకోండి. తొందరలో మీరేదైనా తప్పులు చేశారేమో, ఒకటికి 2 సార్లు చెక్ జేసుకోండని ఎగ్జామినేషన్ నిర్వహించేటటువంటి ఇన్విజిలేటర్ ఒకటికి 4 సార్లు చెప్తారు. రీచెక్, రీచెక్ అంటారు. ఇవన్నీ మనకు తెలియనివా అండి? అందరం పరీక్షలు రాసాం. రీచెక్ చేసుకున్నాం. మన యొక్క ప్రజ్ఞను బట్టి భగవంతుడు మనకు మార్కులిచ్చాడు. ఇక్కడ జీవితం అనే పరీక్షలో కూడా మనం ఎలా పాస్ కాగలము అంటే, ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి? విచారణ. ఇప్పుడు మనం మాట్లాడిన మాటలలో ఎవరైనా గాయపడ్డారు. ఒక నలుగురున్నప్పుడు మాట్లాడామండి. ముగ్గురికి సంతోషం కలిగింది. ఒకరికి మాత్రం కష్టం కలిగింది. ఇప్పుడు ఆ కష్టం కలిగిన వాళ్ళు మనల్ని అంటారు, "మీరిలా మాట్లాడి ఉండకూడదంటే" మనమేమంటాం? "నేను మాట్లాడితే ముగ్గురు కరెక్ట్ అన్నారు. నీకెందుకు బాధగా ఉంది? నీలోనే ఏదో తప్పుందని" అవతలి వాళ్ళలోనే తప్పును పైకి చూపించే ప్రయత్నం చేస్తాం కానీ, అవును, నేను మాట్లాడిన మాటలు వీళ్ళ ముగ్గురికి సంతోషం కలిగింది. మరి నాలుగో వ్యక్తిని ఎందుకు సంతోషపెట్టలేకపోయాను అని ఆ మాటలో మనం సరిచెయ్యవలసిన పదం ఏదైనా ఉందేమో మరొక్కసారి విచారణ చేసుకొని, సారీ అండి. నేనిలా నేనన్న మాటలో అర్థం ఇలా ఉంది. మీరు దీన్నిలా అనుకున్నారు. ఒకవేళ మీ మనసును గాయపరిచి ఉంటే నన్ను మన్నించండి అని చెప్పి, అప్పటికప్పుడు గనక మనం ఏంటి వాళ్ళన్న మాటని గనక మనం పాజిటివ్‌గా తీసుకుంటే, అప్పటికప్పుడు మన సమస్యను పరిష్కరించుకుంటాం. మనం అలా చెయ్యమండి. ఇంతమందికి సంతోషం కలిగింది. ఆమెకి మాత్రమే సంతోషం కలగలేదట. ఆమె బుద్ధి మంచిది కాదు. ఆమె బుద్ధి యందు ఉన్న వక్రతే నా మాటలలో వక్రతను తీసుకొచ్చిందని అవతలి వాడి మీద మనకేం జేస్తున్నామంటే ఒక రకమైనటువంటి నెగెటివ్ థింకింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని అవతలి వాడిని ద్వేషించడం ప్రారంభిస్తాం. ఇప్పటినుంచి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఎత్తి పొడిచి మాట్లాడతాం. అమ్మో! మీతో మాట్లాడితే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనేమంటే మీరేమనుకుంటారో అని మన తప్పును సరిచేసుకొని అవతల వాడికి, అయ్యో! నేనిలా అనలేదండి. నేనన్న ఉద్దేశ్యం ఇదండి అంటే, వాళ్ళు కూడా ఏమంటారు? ఏమోనండి మీరిలా అనేసరికి నన్నే అన్నారేమో అనుకున్నాను. అయ్యో! మీకు బాధేసిందా అని అప్పటికప్పుడు పరిష్కరించుకుంటే, అప్పటికప్పుడు క్లియర్ అవుతుంది. పరమాత్మ కూడా అంటున్నారు, మీరు చేసే ప్రతి కర్మలో దోషాలను ఒకటికి 4 సార్లు విచారణ చేసుకొని, ఎక్కడైనా మీరు చేసిన కర్మలలో దోషాలుంటే వాటిని సవరించుకోండి. అలా సవరించుకోవడానికి మీకేం కావాలి? శాస్త్రం కావాలి. శాస్త్రం మీ దగ్గరుంది. అవును కదండీ! అసలు మనకు తెలియని విషయం ఏం నేర్చుకుంటున్నామండి అసలు? టీచరు పరీక్ష పెడితే, ఆ పరీక్షను రాస్తే, టీచరు ఇది తప్పు అంటే, టీచర్ దగ్గరికి వెళ్లి అడుగుతాం. టీచర్ ఎందుకండి ఈ పేపర్‌లో తప్పుందనన్నారు? అంటే టీచర్ ఏం చేస్తుంది? వాళ్ళ పుస్తకం తీసుకొని రమ్మని టీచర్ అంటుంది. నీ దగ్గరున్న పుస్తకం తీసుకొని రా అంటే, ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? ఆ పుస్తకం పట్టుకొని ఎళ్ళిపోతాడు. చూడు, ఇక్కడ నేనడిగిన ప్రశ్నేంటి? నువ్వు రాసిన సమాధానం ఏంటి? నువ్వు తప్పు రాసావా లేదా? అంటే అప్పుడు ఆ పిల్లవాడు అప్పటి వరకు కూడా ఆవేశంలో ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్ అనొచ్చిన పిల్లవాడు వెంటనే శాస్త్రాన్ని చూసి, ఆ పుస్తకంలో ఉన్న సమాధానాన్ని చూసి, సారీ టీచర్ నేను చూసుకోలేదు అని వెళ్ళిపోతాడు. అందుకే మనకు కూడా శాస్త్రం తెలియాలి. శాస్త్రం తెలియకుండా మనమేమంటాం? అబ్బా! ఈ పనిని ఇలాగే ఎందుకు చేయాలి? నాకు నచ్చినట్టుగా చేస్తాను అని చెప్పి, మనకు నచ్చినట్టుగా కర్మ చేయడానికి భగవంతుడు ఒప్పుకోడండి. మీరు చదువుకున్న పాఠశాలలో టీచరే పుస్తకంలో లేని విషయాన్ని రాస్తే ఒప్పుకోలేదు. విశ్వ ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి ఈశ్వరుడు తాను చెప్పిన శాస్త్రం ప్రకారంగానే ఈ లోకాన్ని నడిపిస్తాడు. అందుకే కృష్ణ పరమాత్మ అంటారనమాట. ఏమంటారు అనంటే, "గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం." గీతా శాస్త్రంలో చెప్పబడిన విషయాల ఆధారంగానే 3 లోకాల యొక్క పరిపాలన నిర్వహించబడుతుంది. కేవలం మనుష్య లోకమే దిద్దడం కాదండి. అసురుల యొక్క లోకాన్ని, దేవతాది లోకాలను కూడా, అంటే పైన ఉన్న 7 లోకాలు, కింద ఉన్నటువంటి 7 లోకాలు. పైనున్న లోకాలేమున్నాయి? భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, తపోలోకం, జనలోకం. ఈ లోకాలన్నింటిలో కూడా గీతలో చెప్పబడినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో, ఆ నియమాల ప్రకారమే నేను ఏం చేస్తాను? పరిపాలన చేస్తాను. మరి క్రింది లోకాలేమున్నాయి? అతల, వితల, సుతల, రసాతల, తలాతల, పాతాళ. మరి ఇటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో, ఈ లోకాలలో కూడా నేనెలాంటి పరిపాలన?
భగవద్గీతలో చెప్పబడిన ఏదైతే ధర్మశాస్త్రం ఉందో ఆ ధర్మశాస్త్రం ప్రకారంగానే నేను పరిపాలన చేస్తాను కానీ ఎవ్వరి కోసం అని చెప్పి మినహాయింపులు ఇవ్వను. భూలోకమైన తర్వాత మరి స్వర్గాది లోకాలైనా లేకపోతే నరకాది లోకాలైనా నేను చెప్పిన ధర్మం ప్రకారంగానే నేను భూమి మీద ఉన్నా నేను అలాగే ప్రవర్తిస్తాను. ఎవ్వరు భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి కూడా నేను చేసిన విశ్వ ప్రభుత్వ చట్టాన్ని అంగీకరించాల్సిందే. అంగీకరించి మరి వాళ్ళ యొక్క జీవన విధానాలను వాళ్లే శాస్త్రం ప్రకారం దిద్దుకోవలసిందే తప్ప మీకు నచ్చినట్టుగా జీవించడానికి వీల్లేదు. ఇది నా శాసనం. ఒక స్కూల్లో ఒక టీచర్ చెప్పిన పాఠం పుస్తకంలో నుంచి కాకుండా బయట నుంచి ఏదైనా ఒక ప్రశ్న అడగబడుతుందా? అడిగితే విద్యార్థి ప్రశ్నిస్తాడు. టీచర్ మీరన్న సమాధానమే ఎలా కరెక్ట్ అవుతుంది అంటే ఆ టీచర్ ఏం చేయాలి? పుస్తకమునందు మరి సమాధానం చూపించినప్పుడు ఆ టీచర్‌ని పిల్లవాడు నమ్ముతాడు కానీ ఏదోరా నేను అనుకున్నాను అంటే మీరు అనుకుంటే జరగదండి. మీరు ఏ పుస్తకంలో ఉందో చూయించండని పసిపిల్లవాడుగా ఉన్నవాడు కూడా 4వ తరగతి చదివేవాడు కూడా టీచర్‌ని ప్రశ్నిస్తాడు. అందుకే టీచర్ ఏం చేస్తుంది? శాస్త్రంలో ఉన్న విషయాల ఆధారంగానే పరీక్ష పత్రాన్ని తయారు చేస్తుంది. భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు. శాస్త్ర విహిత కర్మను మీరు ఖచ్చితంగా చెయ్యాలి. శాస్త్రం అంగీకరిస్తేనే ఒక పనిని చెయ్యాలి కానీ శాస్త్రం అంగీకరించని పనిని నేను ఇలాగే చేస్తాను. నా కుటుంబ అవసరాల కోసం దొంగతనం చేశానండి. నా కుటుంబ అవసరాల కోసం అబద్ధం ఆడానండి. నా కుటుంబ అవసరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరికీ నేను కొంచెం కూడా దానం చేయలేదండి. ఇలాంటి నియమాలన్నీ భగవంతుడు ఏమంటాడు? నాకు ఇవన్నీ జల్లవు. నేనేం చెప్పానో అలా జీవించాలా. నా లోకంలో మీరు జీవిస్తున్నారంటే నేనన్నీ కూడా ఏం చేశాను? శాస్త్ర ప్రామాణికంగా ఎన్నో విషయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశాను. వీటన్నింటినీ మీరు పాటించాల్సిందే అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకే ఆయన అంటున్నాడన్నమాట. తస్మాత్ అంటే వెంటనే ఇప్పుడు మీరు శాస్త్రం తెలుసుకుంటున్నారు కదా! వెంటనే కర్మ ఎలా చేయాలో తెలుసా? అసక్త సతతం. సతతం అంటే ఎల్లప్పుడూ ఏదో కాసేపు ఇప్పుడు గుర్తొచ్చిందండి భగవద్గీతలో ఉన్న మాట. నేనిప్పుడు మాత్రం పాటిస్తాను. 2 గంటల తర్వాత నాకు గుర్తుంటుందో గుర్తుండదో అలా కాదు. పరమాత్మ ఏమంటున్నారు? నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి. పిల్లవాడు పరీక్ష రాసాడండి ఇప్పుడు. వాడు పరీక్ష పేపర్‌లో పాస్ అయ్యాడు. రేపు టీచర్ పిలిచి మళ్ళీ ఓరల్‌గా అడుగుతుంది. నిన్న రాసిన పత్రంలో ఉన్న విషయాలన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయరా అంటే మీరు అప్పటికప్పుడు పరీక్ష పెట్టారు వచ్చాయి. ఇప్పుడు మీరు అడిగితే నాకు తెలీదు టీచర్ అంటే ఇప్పుడు ఏం చేస్తుంది? 25 మార్కుల్లో 20 మార్కులు రిటన్ టెస్ట్ 5 మార్కులు ఓరల్‌గా చెప్పమన్నారు. ఇప్పుడు ఆ పిల్లవాడు 20 మార్కులలో అన్నీ రాసాడు 20కి 20. మరి ఓరల్‌గా అడిగినప్పుడు వాడు ఏమీ చెప్పట్లేదనుకోండి దానికి 0 పెట్టి 20 మార్కులే వేస్తారు. అదేంటండి నిన్న పరీక్ష పేపర్‌లో అన్నీ కరెక్టే రాసానుగా అంటే మరి ఇప్పుడు చెప్పమన్నప్పుడు చెప్పాలి కదా! అంటే కేవలం నీవు పరీక్షలో పెడితే మాత్రమే రాస్తావా? ఎప్పుడడిగినా అప్పుడు చెప్పవా? మరి రేపు పరీక్ష పెడతారు. రేపు ఎవరైనా మరి పైనుంచి ఎవరైనా మరి ఏం చేస్తారు? అప్పుడప్పుడు ఇన్స్‌పెక్షన్ జరుగుతుందండి స్కూళ్ళల్లో. ఇన్స్‌పెక్షన్ జరిగినప్పుడు పై అధికారులొచ్చి ఈ పిల్లల్ని ప్రశ్నలు అడుగుతారు. అడిగితే పిల్లలు ఏ సమాధానం చెప్పట్లేదనుకోండి, వాళ్ళ టీచర్‌లని పిలిచి అంటారు. మీరు మీ పిల్లలకి ఏమీ నేర్పించట్లేదు. మార్కులు చూడండి సార్ అన్నామనుకోండి. అంటే మీరు పరీక్ష పేపర్ లీక్ చేసి మీ పిల్లలకు మార్కులేస్తున్నారేమో. అడిగినప్పుడు ఎందుకు చెప్పరు? కేవలం పరీక్షలలోనే రాస్తారా అని మరి ఆ ఇన్విజిలేటర్‌ని మరి ఆ టీచర్‌ని పై అధికారులు తిడతారా? తిట్టరా? అలా ప్రమాదం వస్తుందని ఏం చేస్తారు? పిల్లవాడు ఎప్పుడడిగినా చెప్పాలి. రిటర్న్ పరీక్ష పెట్టినా రాయాలి. అన్ని విధాలా పిల్లవాడిని తయారు చేస్తున్నారా లేదా? కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలను కూడా మనం ఏం చేయాలి? నిద్రలో ఉన్నా, మెలకువతో ఉన్నా, ఒక కష్టమొచ్చినా, ఒక సంతోషమొచ్చినా, ఒక దుఃఖమొచ్చినా, ఏం జరిగినా భగవంతుడు చెప్పిన విధంగానే మీరు కర్మ చెయ్యవలసి ఉంటుందని తస్మాద్ అసక్త సతతం. చూడండి ఆసక్తి లేకుండా మీకు నేను ఏదిచ్చానో దాని ప్రకారంగానే జీవించాలి. స్కూల్లో టీచర్ పాఠం చెప్తే టీచర్ చెప్పిన విధంగానే పిల్లవాడు నేర్చుకుంటాడు. ఎందుకు నేర్చుకుంటాడు? ఆ టీచరు పరీక్ష పెడితే ఆ టీచరే ఇప్పుడు ఒక క్లాస్‌కి ఇంగ్లీష్‌కి సంబంధించి ఒక టీచర్ ఉన్నారు. ఆ టీచర్ ఎలా అయితే పాఠం చెప్తుందో దానికి సంబంధించిన ప్రశ్నలే అడుగుతారు. అంతే కదండీ! అదే విధంగా కృష్ణ పరమాత్మ కూడా శాస్త్రమునందు ఏం చెప్పాడో, ఆ చెప్పిన మేరకు మాత్రమే జీవించమంటాడు. అలా కాకుండా నాకు నచ్చినట్టుగా జీవిస్తాను అంటే, అక్కడ టీచర్ మార్కులు వేయదు.
ఇక్కడ కృష్ణ పరమాత్మ మార్కులు వేయరు. మనకు శాస్త్రం తెలుసా తెలీదా? మనమందరము కూడా స్కూల్లో, పాఠశాలలో మనం పాఠాలు నేర్చుకున్నప్పుడే భగవద్గీత యొక్క జ్ఞానం కూడా అందించబడింది. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? భగవంతుడు చెప్పిన మాటలే శాస్త్రమునందు ఉన్నాయి. నువ్వు నేర్చుకునే సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ ఇంకా ఏ శాస్త్రాలున్నాయో ఇవన్నీ భగవంతుడు చెప్పిన మాటలే అని పిల్లవాడికి ఆ శాస్త్రం మీద మనం నమ్మకం కలిగేలాగా చేస్తే తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను జీవితంలో కూడా వాడు ఏం చేస్తాడంటే వినియోగించుకోగలుగుతాడండి. కేవలం పిల్లవాడిని బట్టి పట్టించి పరీక్ష రాపిచ్చి మార్కులేయడం వలన వాడికి మానసికమైన పరిపక్వత రాదండి. తరగతి గదిలో శ్రేష్ఠుడని అనిపించుకుంటాడు కానీ వాడి యొక్క బుద్ధి యందు మానసికమైనటువంటి వికాసం జరగదు. ఆ వికాసం జరగాలి అంటే శాస్త్రమునందు చెప్పబడినటువంటి సత్యమేదో మనం వాడికి చెప్తూ మనం చెప్పేటటువంటి పాఠాలను బోధిస్తే, అంటే టీచర్‌కి భగవద్గీత జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని పిల్లలకి అందిస్తూ ఇప్పుడు మనం చెప్పే సబ్జెక్టును గనక జోడిస్తే పిల్లవాడు ఎప్పటికైనా గొప్పవాడవుతాడు. సమాజానికి హితవు చేస్తాడు తప్ప ఏనాడు అపకారం చేయడండి. చూడండి ఇవాళ భగవంతుడి యొక్క గీత తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం? పాఠాలను బట్టి పట్టిస్తున్నాం. అక్కడ పరీక్షా పత్రాన్ని ఎంతమంది గుర్తు చేసుకున్నారండి ఇప్పుడు నేను చెప్పినప్పుడు? ఆ రోజున టీచర్ పరీక్ష సరిగా రాయలేదు అన్నప్పుడు ఎందుకు కరెక్ట్ కాలేదు టీచర్ అని మనం టీచర్‌ని అడిగిన సందర్భం ఒక్కటైనా ఉంటుందా? ఉండదా? ప్రతి ఒక్కరి జీవితంలో నాకు తెలిసి వందల సార్లు వచ్చుంటుందండి వాళ్ళు చదివిన చదువు ప్రకారం. ఎందుకు? మనం ఒకటి అనుకుంటాం. టీచర్ దగ్గరికి వెళ్తాం. టీచర్ ఇది ఎందుకు కరెక్ట్ కాలేదంటాం. టీచర్ సమాధానం చెప్తే, అవును టీచర్ చెప్పారు. టీచర్ చెప్పిన తర్వాత నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైందని ఎన్ని సార్లు మనల్ని మనం సరిచేసుకున్నామండి? ఎందుకు సరిచేసుకున్నాం? ఎందుకు అంటే టీచరు శాస్త్రమునందు చెప్పబడిన విషయాన్నే చెప్పింది కాబట్టి ఆ టీచర్ గుర్తొచ్చింది ఇప్పుడు మనకి. ఆ టీచర్ చెప్పినటువంటి విషయము గుర్తొచ్చింది. అదే విధంగా కృష్ణ పరమాత్మ కూడా చెప్పినటువంటి సత్యాన్ని గనక మనం చిన్నప్పటి నుంచే నేర్చుకొని ఉంటే భగవంతుడు అంటున్నారు, ఎల్లప్పుడూ మీరు శాస్త్రమునందు చెప్పబడిన విషయాలనే పాటించాలి. స్కూల్లో మార్కులు రావడం కోసం శాస్త్రాలను చదివినట్టు జీవితం అనేటటువంటి పాఠశాలలో కూడా మనం నెగ్గుకు రావాలి అంటే, మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి అంటే, ఎక్కడి నుంచి వచ్చాం? భగవంతుడి యొక్క ఆనంద సాగరంలో నుంచి వచ్చాం. ఆనంద సాగరంలోకి మళ్ళీ వెళ్ళాలంటే భగవంతుడి శాస్త్రంలో చెప్పబడిన విషయాలను ఖచ్చితంగా మనం ఏం చేయాలి? భగవంతుడి పాఠశాలలో చేరాలి. ఆ పాఠశాలలో ఉన్న శాస్త్రాలను అధ్యయనం చేయాలి. అందుకేనండి సద్గురువులు ఉన్న ఆశ్రమాలకు వెళ్ళాలి. ఆచరణతో కూడినటువంటి సద్గురువులు బోధించినటువంటి జ్ఞానాన్ని మనం కూడా నేర్చుకుంటూ ఆచరించినప్పుడు మనం ఏమవుతాము అంటే పరిపూర్ణమైనటువంటి మరి మానవ జీవితాన్ని అనుభూతి పొందుతాం. ఇక్కడ చూడండి, మానవ జీవితంలో మనం అనుభవించవలసిన అనుభూతి పొందుతున్నామా? ఎంతమంది రోజుకు సంతోషంగా ఉంటున్నారండి? ఓ చిన్న సంతోషం పొందితే మనం పడిన దుఃఖమే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు మన జీవితాన్ని సంతోషంగా ఎందుకు మలుచుకోలేమంటే, మనం ఏం చేస్తామంటే ఎప్పుడూ కూడా మనకేదో లేదు అని వెతికే ప్రయత్నం చేస్తాం. అవతలి వాడికి ఏదో ఉంది అని చెప్పేసి అసూయ పడుతూ మన జీవితాన్ని గడుపుతాం. భగవంతుడు మనకిచ్చిన నూరేళ్ల ఆయుష్ని పరమ తృప్తితో అనుభవించాలంటే భగవంతుడు ఎవరికి ఏ బాధ్యతలు అప్పజెప్తే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ, అంటే ఇక్కడ భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు? మీ యొక్క బాధ్యతలను నిర్వర్తించడంలో మీరెలా ఉండాలి? ఎప్పుడూ కూడా చక్కగా మనం వాటిని సంతోషంతో, సంతృప్తితో మనం ఏం చేయాలి అంటే మన కర్మలన్నింటినీ కూడా స్వీకరించగలగాలి. కష్టమొచ్చింది అని కృంగిపోవడం కాకుండా, భగవంతుడు నాకేదో కొత్త పాఠం నేర్పిస్తున్నారు. టీచరు ఒక పరీక్షలో ఒక మనం ఒక ఏమంటారు? ఒక 5 మార్కులకు ఒక ఆన్సర్ రాసామనుకోండి. టీచర్ 4.5 మార్కులు వేశారు. 5 మార్కులు వేయలేదనుకోండి. ఇప్పుడు మనం చాలా బాధపడతాం. ఎందుకండి 4.5 మార్కులే వేశారు? అంతా కరెక్ట్‌గా రాసానంటే టీచర్ అంటుందన్నమాట. అంతా బాగానే రాసావు కానీ ఏం లోపించిందో తెలుసా మీకు? ఆ పరీక్ష పేపరు నీట్‌గా రాయలేదు. అక్కడక్కడ కొట్టివేతలు రాసావు.
ఆ కొట్టివేతలు రాసినందుకు నేనేం చేశాను, చూడగానే అందంగా కనిపించనందుకు హాఫ్ మార్క్ కట్ చేశాను అన్నారు. ఇంకొక్కసారి పరీక్ష రాసేటప్పుడు పిల్లవాడు ఏం గుర్తుపెట్టుకుంటాడు? ఈసారి కొట్టివేత లేకుండా రాసే ప్రయత్నం చేస్తాడా లేదా? నాకు ఈ జ్ఞానం చెప్పాలనో ఏమోనండి. కొంతకాలం భగవంతుడు మరి పాఠశాలలో కూడా నేను మరి పనిచేసేటటువంటి అవకాశం ఇచ్చారు. ఉపాధ్యాయురాలిగా పనిచేసే అవకాశం భగవంతుడు, నేను భవిష్యత్తులో భగవద్గీత చెప్పాలేమో, అందుకే భగవంతుడు నాకు ఈ ప్రతిదీ కూడా మరి భగవంతుడు నేర్పించి ఉంటారేమోనండి. వందల నోట్సులు ప్రతిరోజు కూడా కరెక్షన్ చేయవలసి వచ్చేది. మరి ఆ కరెక్షన్ చేసి చేసి ఉండడం వల్ల ఇవాళ మరి భగవంతుడి చెప్పినటువంటి జ్ఞానం కూడా అర్థం చేసుకోవడంలో, నాకు చేతనైనంత అర్థం చేయించడంలో మరి నేను చేసినటువంటి పని నాకు ఉపయోగపడుతుందండి. ఎలా ఉపయోగపడుతుంది? పిల్లవాడికి నీట్‌గా లేదని అరమార్కు కట్ చేసినందుకు, ఈసారి పిల్లవాడు రాసేటటువంటి పరీక్షా పత్రం ఎలా ఉంటుందో మీరు ఊహించండి. మనమందరం రాసి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఎలా ఉంటుంది ఆ పేపరు? కొట్టివేతలు ఉంటే మా టీచరు హాఫ్ మార్క్ కట్ చేస్తుంది అని చెప్పేసి వాడేం చేస్తాడు? ఈసారి కొట్టివేత లేకుండా జాగ్రత్త పడతాడా లేడా? భగవంతుడు కూడా అదే అంటున్నారు. మనం ఎందుకు నేనింత జాగ్రత్తగా ఉన్నా, భగవంతుడు ఎందుకు నాకు ఇన్ని కష్టాలిస్తున్నాడని మనం బాధపడతాం. నేను ప్రతిరోజు శాస్త్రం తెలుసుకుంటాను, శాస్త్రం చెప్పినట్టుగానే మరి పని చేసే ప్రయత్నం చేస్తాను. అయినా నాకెందుకు కష్టాలొస్తున్నాయి? ఎందుకు నాకు సంతోషం కలగట్లేదు? అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? రోజు రోజుకి నీ యొక్క పరివర్తన, అంటే నీ లోపట నీ ప్రవర్తనను దిద్ది నీకు పరివర్తన తీసుకురావడం కోసమని భగవంతుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను మరి ఏం చేస్తున్నాడు? తప్తం చేస్తున్నాడండి. ఒక వస్తువుని ఏం చేస్తున్నావు? ఇనుముని ఏం చేస్తారు? తప్తం చేస్తే వేడి యందు తప్తం చేశామనుకోండి, అప్పుడేమవుతుంది? అది వస్తువుగా మరల్చబడడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా మనం కూడా శాస్త్రాన్ని తెలుసుకుంటూ ఆచరిస్తూ ఉన్నప్పుడు చాలా రకాలైన కష్టాలొస్తాయి. పిల్లవాడు చూడండి, ఎలాగో ఒకలాగా కొట్టివేతలతో రాసినా ఒకడికి మరి 5కి 5 మార్కులేస్తారు. మరి కొంతమంది పిల్లలకు మాత్రం వెయ్యరు. ఎందుకంటే ఒక పిల్లవాడు ఒక పేపర్‌లో 5 ప్రశ్నలు రాయవలసి ఉంటే 2 ప్రశ్నలే రాసాడు. వాడిని సరిచేసేందుకు టీచర్ ఏం చేస్తుంది? వాడు రాసిన రెండింటికి కూడా 10 మార్కులేస్తుంది. ఎందుకంటే కనీసం వీడికి 10 మార్కులొస్తే పాస్ అవుతాడని చెప్పేసి ఆ టీచర్ ఏం చేస్తుంది? ఒక్క తప్పు కూడా చూడదండి. ఎందుకు? మానవతా దృక్పథం చేత వాడిని బాగు చేసే ప్రయత్నంగా, వాడి యొక్క చదువుని ప్రోత్సహించే ప్రయత్నంగా. కానీ బాగా చదివేవాడికి మాత్రం ఒక్క చిన్న మిస్టేక్‌కి కూడా, ప్రతి మిస్టేక్‌కి టీచర్ ఏం చేస్తుంది? మార్క్స్ కట్ చేసి ఆ పిల్లవాడు మళ్ళీ తప్పు చేయకుండా వాడిని కాపాడతారు. మనం కూడా లోకంలో అంటాం, ఎందుకండి భగవంతుడి జ్ఞానం ఉండటం వల్ల ఏంటి లాభం? భగవంతుడు చెప్పిన విధంగా జీవించడం వల్ల ఏంటి లాభం? ప్రతి రోజుకి, ప్రతి సమయానికి కష్టమే వస్తుంది. ఇలా నేనేమో రోజు కష్టపడుతూ ఉండాలి. నా కళ్ళ ముందు శాస్త్రం తెలియని వాడున్నాడు. రోజు పాపాలు చేసేవాడున్నాడు. వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. మరి నేను మాత్రం సంతోషంగా ఉన్నానా? లేనే లేదు. ఎందుకు లేదు? దేవుడిని నమ్ముకున్నాను. దేవుడు చెప్పే విధంగానే నేను జీవిస్తున్నానంటే, మరి బాగా చదువుకున్నటువంటి పిల్లవాడిని దిద్దటంలో టీచరు పాటించిన పద్ధతి ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా మన జీవిత విధానంలో పాటిస్తాడండి. అందుకే మనం ఎంతగా సాధన చేస్తున్నా ఇంకా లోతుల్లోకి కూరుకుపోతున్నట్టుగానే, ప్రమాదంలో నుంచి బయటపడడానికి అవకాశం లేనట్టుగానే జీవితాలు కదులుతూ ఉంటాయి. అందుకే భక్తుడికి బాధలెక్కువ అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. అందుకే ఏం బాగుపడ్డారండి భక్తులుగా ఉండి అంటారు. కానీ ఇవాళ కష్టపడుతున్నట్టుగా ఉంటుంది కానీ, గొప్పదైన అమృత ఫలాలను ఒక రోజున పొందుతుంటే, మరి వీళ్ళందరూ మాట్లాడినటువంటి వాళ్ళు ఏముందండి, రోజు పూజ చేస్తే, రోజు దాన ధర్మాలు చేస్తే, ఎప్పుడు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానం చెయ్యాలని చేసి వీళ్ళు మరి అష్టదరిద్రులయ్యారే తప్ప, ఏముంది వీళ్ళ గొప్పతనం అంటారు కానీ, త్యాగం చెయ్యగా పరమాత్మ ఏం చేస్తాడు? గొప్పదైనటువంటి స్థితిని ప్రసాదిస్తారండి. అంటే నమ్మకం ఉండాలి. మా టీచర్ ఎన్ని సార్లు ఎంత చక్కగా రాసినా ఒక్క హాఫ్ మార్క్ అయినా కట్ చేస్తుంది అని పిల్లవాడు బాధపడతాడు. ఫైనల్ ఎగ్జామ్‌లో 10థ్ క్లాస్ పేపరు వాళ్ళ టీచర్ కరెక్షన్ చెయ్యరండి. ఈ టీచర్ పెట్టినటువంటి కండిషన్స్ అన్నీ గుర్తు పెట్టుకొని
వాడి 10th క్లాస్‌లో టీచర్ చెప్పిన ప్రతి కండిషన్ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా రాస్తాడు. ఆ రోజు 10కి 10 వచ్చినప్పుడు వాడు సంతోషపడతాడు. మా టీచర్ ఎంత బాగా రాసినా హాఫ్ మార్క్ కట్ చేస్తే టీచర్ మీద చాలా కోపమొచ్చేది. మా టీచర్‌కి తృప్తి ఉండదు. నేనంటే టీచర్‌కి కోపం అని చెప్పి దూషణ చేసిన రోజులు వాడు గుర్తు తెచ్చుకొని వాడొక రోజు అంటాడు, "టీచర్, మీరు నా పేపర్‌లో ఎప్పుడు హాఫ్ మార్క్ కట్ చేస్తే నాకు కోపమొచ్చేదండి. ఇవాళ 10కి 10 ఎందుకొచ్చాయంటే మీరు పెట్టిన కండిషన్సేనండి. ఆ కండిషన్స్ అన్నీ గుర్తుపెట్టుకున్నాను. ఈసారైనా టీచర్‌కి ఒక్క తప్పు కూడా కనపడకూడదని ప్రతిసారి ప్రయత్నం చేసేవాడిని. ఆ ప్రయత్నమే నాకేమైంది 10కి 10 వచ్చేలాగా చేసిందండి" అని ఆ పిల్లవాడు ఆ టీచర్ దగ్గరకొచ్చి చెప్పినప్పుడు ఆ టీచర్ ఎంత సంతోషపడుతుందండి. ఈ పిల్లవాడు చేసిన ప్రతి తప్పును ఒప్పుకుంటున్నాడు. మొదట టీచర్‌ని తిట్టడమే ప్రారంభించారు. మనం కూడా భగవంతుడిని ఏం చేస్తున్నాం? నింద చేస్తూనే ఉన్నాం. కానీ భగవంతుడు ఏమంటాడు? ఒక రోజున అమృత ఫలాలు అందుకుంటావు. అందుకున్న రోజున నువ్వేమంటావు? మీరు అలాంటి పరీక్షలు పెట్టబట్టే నన్ను నేను గట్టెక్కించుకున్నానండి అని అప్పుడు ఏం చేస్తామంటే కృతజ్ఞతతో కూడి పశ్చాత్తాపంతో కూడి మనం బాధపడేటటువంటి క్షణాలు ఎంతో మనకేమవుతాయంటే ఎంతో దుఃఖాన్నిస్తాయి. అందుకే భగవంతుడు చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోండి. తస్మాత్ అసక్త సతతం. మీ యొక్క కర్మ మీరందరూ అనుభవించాల్సిందే. నేను తప్పించుకుంటానంటే కుదురుతుందా? ఎట్టి పరిస్థితిలో కుదరదండి. పిల్లవాడు ఏదైనా ఒక పరీక్ష రాయకుండా ఉంటే బాగుండనుకుంటాడు. కానీ రాస్తూనే ఉండాలి. ఎందుకు రాయాలి అంటే, మరి తర్వాత పరీక్ష మరి ఈ పరీక్ష బాగా రాస్తేనే తర్వాత పరీక్ష ఇంకా గొప్పగా ఉంటుంది. ఈ పరీక్షలో ఉన్న లోటుపాట్లను సరిజేసుకుంటేనే తర్వాత పరీక్ష గొప్పగా రాయగలుగుతాం. అందుకే పరమాత్మ అంటున్నారు, మీరు పూర్వజన్మల్లో చేసిన ప్రతి కర్మ ఫలం మీరు అనుభవించాలి. ఏ కర్మను మీరు దాటి వేస్తానంటే కుదరదు. పిల్లవాడికి ఎన్ని టెస్టులుంటాయండి. వాడు ఒక సంవత్సరం చదవడానికి ఎన్ని రకాల పరీక్షలుంటాయండి. అసైన్‌మెంట్‌లుంటాయి, యూనిట్ టెస్ట్‌లుంటాయి, స్లిప్ టెస్ట్‌లుంటాయి. తర్వాత క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, తర్వాత ప్రీ ఫైనలు, ఫైనలు ఎన్ని పరీక్షలున్నాయండి. అంటే భగవంతుడు ప్రతిదీ మనకు నేర్పిస్తాడన్నమాట. మీ జీవితంలో కూడా జీవితం అనే పాఠశాలలో కూడా మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలన్నింటినీ కూడా మీరు పరిష్కరించుకోవాలి. చిన్న టెస్టులుంటాయి, పెద్ద టెస్టులుంటాయి. మరి ఈ టెస్టులన్నీ పాస్ అయితేనే బ్రహ్మానందం అనే నిధిని పొందుతామనే సత్యం మన జీవితంలో అణువణువున మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటూనే వచ్చామన్నమాట. అందుకే కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఈ జీవితానికి సంబంధించి ఏది కూడా మీరు దాటివేయడానికి వీల్లేదు కాబట్టి ప్రతి కర్మ యందు మీకివాళ సంతోషం ఉండే అంటే సంతోషాన్నిచ్చే ఏదో ప్రతిఫలం ఉంది. దాని యందు రమించకండి. ఏదో కష్టం అనుభవించవలసిన రోజొచ్చింది. దాని యందు కూడా మీరు రమించకండి. అంటే దుఃఖించకండి. సుఖమునందు మనం ఎక్కువ ఆనందం పొందామనుకోండి, దుఃఖమునందు కూడా అంత దుఃఖం పొందాలి. కష్టాలొచ్చినప్పుడు కూడా అంత దుఃఖపడతామండి. అందుకే కృష్ణ పరమాత్మ అంటారు. ఏమంటారు? ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ మాట ఎప్పుడు మర్చిపోకూడదు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః. దుఃఖమునందు కృంగిపోకూడదు. సుఖమునందు పొంగిపోకుండా ఎప్పుడు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. స్పృహ లేకుండా ఉండమంటాడన్నమాట. విగత స్పృహ అంటే మరి సుఖములు కలిగగానే నా అంత గొప్పవాడు లేడని అహంకరిస్తే, దుఃఖమొస్తే నీకు చేయూతనిచ్చేవాడు ఎవడూ ఉండడు. అందుకే సుఖమునందు బ్యాలెన్స్‌డ్‌గా ఉండు. దుఃఖమునందు బ్యాలెన్స్‌డ్‌గా ఉండు. అలా ప్రతి క్షణం నువ్వు ఒక బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, నీవు దిద్దబడతావు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇదే విషయం కదా! తస్మాత్ అసక్త. ఆసక్తి లేకుండా కర్మ చెయ్యి. పరమ సంతోషంతో స్వీకరించమని చెప్తారు. అంటే, అంటే జ్ఞానాన్ని పొందినటువంటి పెద్దలందరూ కూడా ఇందాకే నేను ఒక అంకుల్‌తో మాట్లాడానండి. మరి ఎంత చక్కటి మాట చెప్పారు. ఏ కర్మనైనా ఖచ్చితంగా స్వీకరించాలి. ఆ స్వీకరించడంలో పరమాత్మ నేర్పించిన విధానం ఏంటి? ఓర్చుకోవడం నేర్పించారు. ఓర్చుకోవడంలో కూడా పరమ సంతోషాన్ని పొందాలి. పరమ సంతోషంతో ఉన్నప్పుడు మాత్రమే నీవు చేసేటటువంటి కర్మ నీకు గొప్పదైన ఫలితం ఇస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. అంటే శాస్త్రమునందు చెప్పబడిన విషయాలను అనుభవపూర్వకంగా అనుభూతి చెందిన పెద్దలు ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే మనం ఏదైనా సంతోషంగా స్వీకరించగలగాలి అనే సత్యం మనం ప్రతిదీ కూడా ఏం చేయవలసి ఉంటుందంటే గ్రహించవలసి ఉంటుందన్నమాట.
కృష్ణ పరమాత్మ ఇవాళ ఈ శ్లోకం చెప్తున్నారు కాబట్టే నాకు ఈ మాట మరి ఆ పెద్ద ఆయన ద్వారా నాకు అందిందనమాట. తస్మాత్ అసక్త సతతం. అసక్త, ఆసక్తి లేకుండా ఉండడంలో ఆనందం ఉండాలి. ఆనందం లేకుండా ఏదో చెయ్యాలండి, చేస్తే చేశామండి, ఉంటే ఉన్నామండి అంటే భగవంతుడు చెప్పిన నియమం తప్పవుతుంది కదండి. భగవంతుడు ఏమంటాడు? దృత్యుత్సాహ సమన్విత. ఒక పని చేసేటప్పుడు ఎలా ఉండాలట? ధైర్యం ఉండాలట, ఉత్సాహం ఉండాలట. ఉత్సాహం లేకుండా ఏమోనండి, తిన్నావా? తిన్నానండి. ఏం తిన్నావు? ఏదో తిన్నానండి, తినాలిగా. ఇలా అంటే భగవంతుడికి నచ్చదండి. ఈ లోకమంతా తనది. పిల్లవాడు చదువుతున్నాడు. వాడు చదువుతున్నాడు కదా అని చెప్పేసి క్లాస్‌లో నీరసంగా కూర్చుంటాడు. వాడు క్లాస్‌లో పరీక్ష రాస్తేనేమో 25కి 25 మార్కులు. క్లాస్‌లో మాత్రం ఎప్పుడు నీరసంగా కూర్చుంటాడు. ఇప్పుడు ఆ టీచర్‌కి ఆ పిల్లవాడితో మాట్లాడాలనిపిస్తుందా? ఎట్టి పరిస్థితిలో మాట్లాడాలనిపించదు. అందరిని పలకరిస్తుంది గానీ ఆ పిల్లవాడిని పలకరించదు. వాడు రాసిన పరీక్ష పేపర్ చూసి టీచర్ పరమ సంతోషపడుతుంది కానీ, తరగతి గదిలోకొచ్చాక మాత్రం వాడితో మాట్లాడాలంటే టీచర్‌కి కూడా కష్టమే అనిపిస్తుందని. ఎక్కడ దొరికాడురా బాబు ఈ పిల్లవాడు! పరీక్షల్లోనేమో బ్రహ్మాండంగా రాస్తాడు. మరి వీడి యొక్క మొఖం చూద్దామంటే ఎప్పుడు నీరసంగా ఏదో సర్వం కోల్పోయిన వాడిలాగా ఉంటాడు. ఏముంటాయి వీడికి ఇన్ని బాధలని చెప్పి టీచర్ వాడిని మాట్లాడితే, "అరే 2 మాటలు కాస్త నవ్వరా, హుషారుగా ఉండరా క్లాస్‌లో, అందరితో సరదాగా ఉండరా, ఆడుకునే ప్రయత్నం చెయ్యరా" అని ఈ టీచర్ చదువుకు సంబంధించిన విషయాలు గాకుండా, వాడు ఉత్సాహంగా ఉండడానికి కావాల్సిన విషయాలన్నీ చెప్పుకుంటుంది. ఎందుకు? వాడి యొక్క అసక్తత. ఎట్లాంటి అసక్తత? నిరాశతో కూడిన అసక్తత. భగవంతుడు అది చెప్పట్లేదండి. ఇక్కడ చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, ఏది చేసినా, చేశానండి, ఉన్నానండి. కాదండి. పరమాత్మ చెప్పిన నియమాలు ప్రతిదీ పాటించాలి. దృత్యుత్సాహ సమన్విత. ధృతి, ధైర్యం ఉండాలి మీరొక పని చేస్తే. తర్వాత ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం లేకుండా నీరసంగా మీరొక పని చేశారు. మీ ఇంటికి చాలా మందిని పిలిచారు. పంచపక్ష పరమాన్నాలు పెట్టారు. మొఖం మాత్రం మార్చుకొని కూర్చున్నారు. ఇప్పుడు అన్నం తిని వెళ్ళిపోయేవాడు ఏమనుకుంటాడు? వీడికి అన్నం పెట్టడం ఇష్టం లేదనుకుంటా, ఇన్ని రకాల భోజనాలు పెట్టాడని తిన్నాంలే గాని, ఆయన మొఖం చూస్తే మాత్రం ఎందుకో అనవసరంగా వీళ్ళింటికి వెళ్ళామనిపించిందండి. వీళ్ళింటికి వెళ్ళకపోతే బాగుండండి అని వాడు మంచి భోజనం చేసి, వీడి మొఖం చూసి వాడన్న మాటేంటండి? ఏమంటాడు అంటే, అతడి మొఖంలో ఉన్నటువంటి ఏంటి? నిరాశ. ఆశ లేదండి. సంతోషం లేదండి. మరి అది కాదండి. అసక్తత అంటే అది కాదు. చేసే కర్మ ఉత్సాహంగా చెయ్యాలి. ధైర్యంగా చెయ్యాలి. 10 మందికి మంచి జరగాలి. మీరు ఏదైతే ఒక పనిని చేస్తున్నారో ఎలా చేయాలి? శాస్త్రం చెప్పినట్టుగా చేయాలి. కృష్ణ పరమాత్మ చూడండి ఎంత మంచి మాట చెప్పారు. తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర. కార్యం అంటే ఏమంటున్నాడు? నువ్వు చేసేటటువంటి పని యందు శాస్త్రము చెప్పిన విధంగా ఉండాలి. ఏదో దానం చేయమంటే చేశాను. లేకపోతే యజ్ఞం చేయమంటే చేశాను. ఉపవాసం ఉన్నామంటే ఉన్నాం. ఎవరి మీద ఇప్పుడు చాలా మందండి ఏది సంపాదించినా, ఏది చేసినా పిల్లల కోసమే చేస్తారు. కానీ ఆ పిల్లలు దగ్గరకొచ్చి కూర్చున్నారనుకోండి, ఎప్పుడు కోపంగా ఉంటారనమాట. ఇప్పుడు ఆ పిల్లలకి అనిపిస్తుంది. ఛీ! మా డ్యాడీ దగ్గరికెళ్ళకూడదు, మా మమ్మీ దగ్గరికెళ్ళకూడదంటారు. పిల్లవాడికి ఇష్టమైన ప్రతిదీ వండి పెడతారు. ప్రతిదీ చేసి పెడతారు. కానీ పిల్లలకు ప్రేమ అందించలేదనుకోండి, ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులకు దగ్గరవుతారా? ఏమంటారు? ఇంతకంటే హాస్టల్‌లో ఉంటే సరిపోతుంది గదా! ఏముంది మా అమ్మ, నాన్న అంటాం. ఏనాడు దగ్గరికి తీసుకొని పలకరించింది లేదు. కాస్త సంతోషంగా మాట్లాడింది లేదు. ఎప్పుడు పిలిచినా కండిషన్స్. ఆ! చదువుతున్నావా? ఏం చేస్తున్నావు? శ్రద్ధగా ఉన్నావా? చెప్పే పాఠాల యందు అని జెప్పేసి ఒక కండిషన్, ఒక రూల్ ఒకటి పాస్ చేశారనుకోండి, ఆ పిల్లలకి ఎక్కడున్నట్టుంటుంది? ఎక్కడో హాస్టల్‌లోనో, జైల్లోనో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ పిల్లలకి తక్కువ వసతులు ఇచ్చినా, పిల్లలతో ప్రేమగా దగ్గరికి తీసుకొని, వాళ్ళకి గనక మీరు అన్ని విషయాలు గనక మీ పిల్లలతో పంచుకున్నారనుకోండి, అప్పుడు ఆ పిల్లలు చూడండి ఎంతో సంతోషాన్ని పొందుతారు. అవతల పిల్లలు పంచభక్ష పరమాన్నాలు తింటున్నామన్నా, వీళ్ళింట్లో వీళ్ళొక్క కూరతో భోజనం చేసినా, పరమ సంతోషంతో తింటారు. మా అమ్మ, మా నాన్నతో కూర్చొని సంతోషంగా బాగా మాట్లాడుకుంటూ సరదాగా, ఆనందంగా మేము భోజనం చేస్తాం. ఏం తిన్నామనే దాని మీద ఆలోచన ఉండదు. ఎంత సంతోషంగా రోజు గడిపామనే దాని మీదనే మా ఆలోచన ఉంటుందంటే, పంచభక్ష పరమాన్నాలు తినేవాడు ఆలోచిస్తాడు. అవును మా ఇంట్లో ఇదేదో లేనట్టుంది.
మా అమ్మ అన్నీ చేసిస్తుంది కానీ, మా అమ్మ ఏం మాట్లాడదు. ఏదో కాసేపు తిన్నావా? ఉన్నావా? అంటుంది తప్ప, మా నాన్నగారు నాతో టైమ్ స్పెండ్ చేయరు. ఇవన్నీ ఏమనిపిస్తాయండి? నిజమైన ఆనందం మరి తినే ఆహార పదార్థాలలో ఉన్నటువంటి పంచభక్ష పరమాన్నాలలో ఉందా? మరి నువ్వు ఆనందంతో మరి నీ కుటుంబంతో నువ్వు కలిసి చేసినటువంటి భోజనంలో మరి ఉన్నటువంటి సంతోషం మీరేం తిన్నారనే దాన్ని కూడా వదిలిపెట్టేసే స్థితి వస్తుంది. కృష్ణ పరమాత్మ కర్మ చేయమంటే ఇలా చెప్తున్నారు కానీ, ఆసక్తి లేకుండా చెయ్యమని పరమాత్మ చెప్పారంటే మరి అదేదో ఇక ఇష్టం లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నట్టుగా ఉండకూడదండి. సంతోషంగా, ఎంత సంతోషంగానో మనం కర్మ చెయ్యవలసి ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, తస్మాద్ అసక్త సతతం. అంటే నువ్వు చేసే కర్మ యందు ఫలితాన్ని కోరకుండా ఉండడం అసక్తత అండి. ఆసక్తి లేకుండా ఉండడం అంటే, ఈ పని చేస్తున్నాం. ఈ పని చేయడంలో ఎందుకు ఈ పని చేయడం అంటే, మనం ఆలోచిస్తాం. ఎందుకు నేను ఈ పని చేస్తున్నాను? అంటే ఇంతమందికి ఈరోజు నేను అన్నదానం చేద్దాం అనుకున్నాను. ఏ ఆహారం లేనటువంటి వాళ్ళు, కష్టంలో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మరి ఇలాంటి వాళ్ళకు నేను భోజనం పెడదాం అనుకున్నాను. కాబట్టి ఇప్పుడు భోజనం పెట్టాలి. ఎందుకు పెడుతున్నావు? నా బాధ్యత. నా భగవంతుడు శాస్త్రం నందు ఏం చెప్పారు? నీకున్న దానిలో కొంత భాగాన్ని మరి అవకాశం ఉన్న వారికంటే మరి తల్లి పిల్లలు లేనటువంటి పెద్దవాళ్ళు ఉంటారు. మరి తల్లిదండ్రులు వదిలేసినటువంటి అభాగ్యులైన పిల్లలుంటారు. బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళుంటారు. మరి వీళ్ళందరికీ కూడా నీ వంతుగా నువ్వు ఎంతో కొంత మరి దానం చేయమని చెప్పారు కాబట్టి, నేను చేసే దానము అవతలి వాళ్ళకు మంచి జరుగుతుంది. ఒక పూట వాళ్ళకు సంతోషాన్ని కలిగించే కర్మ పరమాత్మ చేయమన్నారు కాబట్టి, నా చేతనైంది నేను చేస్తున్నానని చెయ్యాలన్నమాట. అలా చేసేటప్పుడు ఇంతమందికి నేను ఇంతమందికి భోజనం పెట్టాను గదా! మరి నాకెంత ఫలితం వస్తుందో, వీళ్ళందరూ నన్ను సంతోషంగా ఆశీర్వదిస్తారో లేదో, నన్ను పొగుడుతారో లేదో అని ఆ కోరిక లేకుండా ఏం చేయాలి? కర్మ ఫలితం. ఈశ్వరుడా, మీరు నాకు ఈ పని అప్పజెప్పారు. ఈ పని నేను చేశానండి. దీనివల్ల నాకు ఏమీ వద్దు అని చెప్పి ఫలితాన్ని ఈశ్వరుడి ఖాతాలో వేసి మీరు ఆ పని చేయండి. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అంటే మీరు పరమ పదాన్ని పొందడానికి కావలసినటువంటి సాధన ఏంటి అంటే, ఒక పని చేసేటప్పుడు భగవంతుడు శాస్త్రమునందు చెప్పినట్టుగా కర్మ చేయండి. ఆ చేసినటువంటి కర్మ ఏమవుతుంది? మీకు గొప్పదైనటువంటి ఫలితం వస్తుంది. ఫలితాన్ని కోరనప్పుడు మీకు భగవంతుడు అది ఇస్తాడు. అందుకే ఏ పని చేస్తున్నా సంతోషంగా చేయాలి. ఏదో చెయ్యమన్నారు అని చెప్పేసి మనం చేయకూడదండి. పరమ సంతోషంతో మనం ఆ కర్మను చేసినప్పుడు మాత్రమే అది మనకు గొప్పదైన ఫలితాలు ఇస్తుందన్నమాట. అందుకే ఈశ్వరుడు ఎప్పుడు ఎవరికి ఏది కావాలో వాటన్నింటినీ సమకూరుస్తారనమాట. నేను చెప్పే విషయాలలో ఎక్కడో చిన్న లోపం ఉన్నట్టుందండి. అందుకే చేసే కర్మ యందు సంతోషం ఉండాలని నాకు అర్థమయ్యే రీతిలో మరి ఆ అంకుల్ నాకు చెప్పారనమాట. అంటే ఒక పనిని చేయడంలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి యందు ఏముండకూడదు? కర్మ ఫలాల పట్ల ఆసక్తి ఉండకూడదు. కర్మ చేయడంలో ఆసక్తి ఉండాలండి. అంటే మనకు భగవంతుడు అప్పజెప్పిన ప్రతి పనిని కూడా పరమ సంతోషంతో మనం ఆ కర్మ చెయ్యవలసి ఉంటుందని మనకు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకే అంతటా భగవంతుడున్నాడని ప్రతి ఒక్కరూ మాట్లాడేటటువంటి మాటలలో ఈశ్వరుడే నాకు ఈ మాటలు చెప్తున్నారని మనం ప్రతి విషయాన్ని కూడా భగవదర్పిత కర్మగా తీసుకున్నామనుకోండి, భగవంతుడు మనకెప్పుడూ కూడా మంచి జరిగే విధంగానే మనకు అనుగ్రహం చేస్తాడు తప్ప, ఏనాడు ఎవరికీ ఒక కష్టం ఇవ్వాలని మరి భగవంతుడు అనుకోడు. ఏ తల్లిదండ్రైనా పిల్లవాడిని కష్టపెట్టాలనే ఆలోచనతో ఏ తల్లిదండ్రైనా ఉంటారా? అదే విధంగా మనల్ని కన్నటువంటి మన ఈ బాహ్య సంబంధమైన దేహ సంబంధమైన తల్లిదండ్రులు మినహాయిస్తే ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు ప్రకృతి పురుషులండి. వాళ్ళు ఏం చేస్తారు? నిరంతరం మనం చేసేటటువంటి కర్మల వలన ఈ దేహ బంధములో నుంచి విముక్తులను కావడం కోసమని ఆ భగవంతుడు మనల్ని ఏం చేస్తుంటాడు? ప్రతి క్షణం మనల్ని ఏం చేస్తుంటాడు? కర్మలో నుంచి పైకెత్తడానికి ప్రయత్నం చేస్తూ మరి లోకంలో ఉన్న ప్రతి ప్రాణి చేత మనకు ఏదో ఒక సందేశాన్ని ఇప్పించే ప్రయత్నం చేస్తారనమాట. ఆ సందేశాన్ని మనం అందుకోగలిగితే, అంటే మనం సంతోషంగా ఉంటే అందుకోగలుగుతామండి.
సంతోషం లేకుండా నిరాశ, నిస్పృహలతో ఉన్నామనుకోండి, అయ్యో! నా సమస్తం కోల్పోయానండి అని చెప్పి మీరలా ఉన్నారనుకోండి, అవతలి వాళ్ళు మాట్లాడేటటువంటి అమృతతుల్యమైన విషయాలను మనం అర్థం చేసుకోలేం. ప్రతి ప్రాణి, సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా మనకు ఏదో ఒక సందేశాన్నిస్తుందండి. ఏంటి ఆ సందేశం అంటే, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, నువ్వు చేసే కర్మలలో దోషాలు లేకుండా నువ్వు నిరంతరం భగవంతుడితో మమేకమవ్వడం కోసం ప్రకృతి మనకెప్పుడూ కూడా ఏం చేస్తుందంటే, మరి సందేశాన్నిస్తుంది. ఆ సందేశాన్ని తీసుకోవాలంటే భగవంతుడి పట్ల నమ్మకం ఉండాలి. ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూడాలి. ప్రతి కర్మయందు భగవంతుడు చెప్పిన విధంగానే మనం కర్మ చేసే ప్రయత్నం చేయాలి. అలా చేసినటువంటి కర్మ ఏమవుతుందంటే పరం ఆప్నోతి అంటే గొప్పదైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి పరమానందాన్ని పొందడానికి కావలసిన స్థితిని ఈశ్వరుడు మనకు ప్రసాదిస్తారనమాట. ఈశ్వరుడు ప్రసాదించేటటువంటి ఐశ్వర్యం ఏమిటి అంటే, నీలో ఉన్నటువంటి సత్యాత్మను నువ్వు తెలుసుకోవడానికి కావలసినటువంటి మెలకువలన్నీ మనకు ప్రకృతి చుట్టూ ఉన్న ప్రకృతి అందిస్తుంది. భగవంతుడిని మనం అందుకే చూడండి, మన యొక్క దృష్టిని బట్టే సృష్టి ఉంటుందండి. నీ దృష్టి లోకంలో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులను చూసారనుకోండి, ఇప్పుడు మనకి ఎవరిని చూసినా లోపాలే కనపడతాయి. మనం అందరిలో ఉన్నటువంటి దృష్టిని బట్టే, అందరిలో మంచి ఉంది, భగవంతుడున్నాడు, వాళ్ళకున్నటువంటి అవసరాలే వాళ్ళ చేత తప్పు చేయిస్తాయని, అందరిలో ఉన్న మంచిని చూసే ప్రయత్నం చేశామనుకోండి, ఎవరైనా తప్పులు చేస్తూ కనపడితే అప్పటికప్పుడు కోప్పడతామండి, తప్పేం లేదు. అప్పటికప్పుడు శ్రీరాముడు కూడా కోప్పడ్డాడు. మనం కోప్పడటంలో తప్పేముందండి? కాకపోతే శ్రీరాముడు గొప్పదైనటువంటి జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచి ఇనుమడింప చేసుకున్నాడు కాబట్టి అప్పటికప్పుడు ఆయన కోపాన్ని తగ్గించుకోగలుగుతాడు. మనకొక నెలో, 2 నెల్లో, 3 నెల్లో ఉంటుందా అంటే, అంటే మనం అనుభవించినటువంటి ఏదైతే వేదన ఉంటుందో, ఆ వేదనను బట్టి ఏం చేస్తాం? నెమ్మదిగా మనల్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే మనకు జ్ఞానం పెరుగుతున్నా కొద్దీ ఏం చేస్తాం? అవతలి వాళ్ళు వాళ్ళ స్వార్థంతో చేసినటువంటి తప్పులను మనం ఒక్కొక్కసారి అంగీకరించలేకపోవచ్చు. అంగీకరించడానికి భగవంతుడు ఏం చేస్తాడు? నీ యొక్క సాధనను బట్టి నెమ్మదిగా పరిస్థితిని అర్థం చేయించి, అవతలి వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఏదైతే అవసరం ఉందో, ఇప్పుడు వాళ్ళ అవసరాలు, మన అవసరాలు వేరుంటాయండి. కొంతమందికి బంధుప్రీతి ఉంటుంది. బంధుప్రీతి చేత తప్పు చేస్తాడు. కొంతమందికి తానే బాగుండాలనుకుంటాడు. తన స్వార్థం కోసం తప్పులు చేస్తాడు. ఒక్కొక్కసారి తన కుటుంబానికి కూడా తాను ఏం చేస్తాడు? అన్యాయం చేస్తాడు. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చేశాడు? తనకున్నటువంటి జ్ఞానాన్ని శిష్యుడైనటువంటి మరి సిద్ధయ్య గారికి అప్పచెప్తాడు. పిల్లల్ని కూడా కాదంటాడు. ఎలా? సత్వగుణంలో ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన? తన యొక్క జ్ఞానానికి వారసుడిగా సిద్ధయ్యని అప్పచెప్తాడే తప్ప కుటుంబానికి అప్పచెప్పడు. అంటే తనకున్న జ్ఞాన పరిధి ఏం జరుగుతుంది? తన యొక్క ఆచరణలో కనపడుతుంది. మరి అలాంటి విషయాలు కొంతమందికి ఏమవుతాయంటే, అంటే వాళ్ళ అవసరాలే వాళ్ళకేం చేస్తూ ఉంటాయి? వాళ్ళ యొక్క ప్రవర్తనగా మారుతూ ఉంటాయి కాబట్టి, అలాంటి విషయాలను మనం గమనించినప్పుడు మొదట కోపమొచ్చినా, వాళ్ళ అవసరాలు వాళ్ళని అలా చేశాయి, మనకెందుకు అని చెప్పేసి మనం సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేశామనుకోండి. అంటే భగవంతుడు మనకేం చేస్తూ ఉంటాడు? ఈశ్వరుడి మీద భారం వేసినప్పుడు నెమ్మదిగా పరిస్థితులను ఏం చేస్తాడు? మనకి అనుకూలంగా మార్చడానికి భగవంతుడు ఏం చేస్తాడంటే, నిరంతరం మన చుట్టూ ఉన్నటువంటి విషయాలు, పరిసరాలు, మాటలు అన్నీ ఏం చేస్తాయంటే, మనం సర్దుబాటుకు పొందడానికి కావలసినటువంటి మెలకువలన్నీ ఈశ్వరుడు నేర్పిస్తారు. అందుకే మనం ఏం చేయాలి? ఆ భగవంతుడి మీద, ప్రకృతి మీద భారం వేసి అంతటా ఉన్నటువంటి భగవతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రకృతి మనకెప్పుడూ కూడా సహాయం చేసే విధంగానే ముందుకు పోతుంది తప్ప, ఏ ఒక్క ప్రాణిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రకృతి నడవదు. మనం చూసేటటువంటి దృష్టికోణంలో మార్పు రావాలంటే ఈశ్వరుడు చెప్పే శాస్త్రాన్ని తెలుసుకుందాం. ఆ ఈశ్వరుడు చెప్పే శాస్త్రాన్ని ఆచరణ పూర్వకంగా మనం ఆచరించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే కృష్ణ పరమాత్మ తర్వాత చెప్తారనమాట. యజ్జదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని మరి శాస్త్రాన్ని ఆచరించిన వారి యొక్క గొప్పతనం గురించి మరి తర్వాత రాబోయే శ్లోకాలలో పరమాత్మ వివరణ చేస్తారనమాట.
మరి వాటి గురించి మళ్ళీ మనం రేపు తెలుసుకుందామండి. ఈ రోజుకి మాత్రం కృష్ణ పరమాత్మ చెప్పిన మాట, చేసే కర్మయందు సంతోషం. అంటే మనకు భగవంతుడు ఏదైతే అప్పచెప్పాడో అప్పచెప్పిన దాని పట్ల పరమ సంతోషం. అంటే ధృతి తర్వాత ఉత్సాహం 2 ఉండాలి. ధైర్యం ఉండాలి. భగవంతుడు నన్ను రక్షిస్తాడు అని ఆ ధైర్యము, తర్వాత ఉత్సాహము ఉండాలి. చేసేటటువంటి కర్మ భగవంతుడు అంగీకరించిన కర్మ చేయాలి. ఫలితం పట్ల ఆసక్తి లేకుండా ఉండాలి. ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం పరమాత్మను పొందుతామట. ఆ పరమాత్మను పొందడానికి మనం సర్వదా ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నానికి ఖచ్చితంగా ఈశ్వరుడు తన యొక్క సృష్టి అయినటువంటి ప్రకృతి మనందరికీ కూడా సహాయం చేస్తుందని మరి కృష్ణ పరమాత్మయే మనకు వాగ్దానం చేసి చెప్తున్నారు. కాబట్టి ఈశ్వరుడు చెప్పినటువంటి ఆ సృష్టిని మనం గౌరవించాలి. ఆ సృష్టిలో ఉన్నటువంటి ఏదైతే సంతోషం ఉందో దాన్ని అనుభవపూర్వకంగా పొందినప్పుడే మానవ జన్మ యొక్క సార్థకత జరుగుతుందని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞాన ఉపదేశం చేస్తూ ఉన్నారు. మరి వీటిని ఇక మిగిలింది రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః స్తోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం తల్లే.